క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన వీక్షకులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని బట్టి శుభాభివందనాలు. క్రైస్తవ స్పందన కార్యక్రమం యొక్క 100వ ఎపిసోడ్ కు మీ అందరికీ స్వాగతం. మనం మొదటగా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, సార్వభౌముడా, త్రియేక దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ క్రైస్తవ స్పందన కార్యక్రమం 100వ ఎపిసోడ్ జరుపుకోవటానికి కృప చూపినందుకు మీకు మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఈ ప్రోగ్రాం ఇలాగే కొనసాగుతూ అనేకులకు చేరుకోవటానికి ద్వారాలు తెరవమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ప్రశ్నలకు లేఖనానుసారమైన సమాధానాలు ఇవ్వడానికి కావలసిన జ్ఞానాన్ని మీ దాసులకు అనుగ్రహించమని, ఈ కార్యక్రమం ద్వారా వీక్షకులందరూ అందును బట్టి ఆశీర్వదింపబడాలని, ఏ విధమైన సాంకేతిక అంతరాయము కలగకుండా సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థనని ప్రభు యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తవ స్పందన కార్యక్రమం అసలు ఎందుకు ప్రారంభమైంది అనే దాని గురించి మనం ఆలోచిస్తే, క్రైస్తవులకు సాధారణంగా తెలియాల్సిన సంగతులు కూడా తెలియక, తెలిసిన తెలుగు క్రైస్తవ్యంలో ఉన్న విభిన్న బోధల వలన నెలకొన్న అయోమయాల మధ్య దైవావేశం వలన కలిగిన లేఖనాలు అందరి చేతుల్లో ఉన్న అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు పెంచి పోషిస్తున్న గందరగోళాల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక సామాన్య క్రైస్తవుడు నా అనుమానాలకి, నా సందేహాలకి, నా ప్రశ్నలకి ఎవరైనా లేఖనానుసారమైన సమాధానాలు ఇస్తే ఎంత బాగుండును అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ క్రైస్తవ స్పందన కార్యక్రమం. ఈ కార్యక్రమం 2022వ సంవత్సరం నవంబర్ నెల 1వ తారీఖున మంగళవారం రాత్రి మొదటి ఎపిసోడ్ ను ప్రత్యక్ష ప్రసారం చేసి నేటికి అంటే 2024వ సంవత్సరం సెప్టెంబర్ నెల 24వ తారీఖుకి 99 ఎపిసోడ్లు నిరాటంకంగా నిర్వహించి ఈ 100వ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చింది. ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుండి 9:30 వరకు లైవ్ లో ప్రసారమయ్యే కార్యక్రమం ద్వారా ఇప్పటికి సుమారు 1900 పైచిలుకు ప్రశ్నలకు అనేకులు క్రైస్తవ సమాధానాలు పొందుతున్నారు. ఇందులో 2 తెలుగు రాష్ట్రాల్లో నుండి మాత్రమే కాక భారతదేశంలో ఇతర రాష్ట్రాల నుండి కూడా అడిగిన వారు పొందుతున్నారు. అడిగిన వారిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, విశ్వాసంలో అప్పుడే వచ్చిన వారు ఉన్నారు, విశ్వాస యాత్రలో దశాబ్దాలు గడిచిన వారు ఉన్నారు, సంఘ కాపరులు ఉన్నారు, బైబిల్ బోధకులు ఉన్నారు. బైబిల్ ఎలా చదవాలి, ప్రార్థన ఎన్నిసార్లు చేయాలి అనే దైనందిన ప్రశ్నలు అడిగారు. అసలు బైబిల్ మనకి ఎలా వచ్చింది, అసలు ప్రార్థన ఎందుకు చేయాలి, క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి అనే గంభీరమైన ప్రశ్నలను కొందరు అడిగారు. స్వతంత్ర చిత్తం, మూల పాపం, పరిమిత ప్రాయశ్చిత్తం అనే సిద్ధాంతపరమైన ప్రశ్నలు ఉన్నాయి. ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్, ఎస్కటలాజికల్ థియరీస్, డిస్పెన్సేషనలిజం వంటి బైబిల్ కాలేజెస్ లో మాత్రమే బోధించే విషయాల గురించిన ప్రశ్నలు ఉన్నాయి. ఏదేమైనా ప్రతి ప్రశ్నకు బైబిల్ ని మాత్రమే ఆధారం చేసుకున్న సమాధానాలనే మేము వీక్షకులకు వివరించే ప్రయత్నం చేశాం. దేవునికే మహిమ. ఈ ప్రోగ్రాం ఇలాగే నిరాటంకంగా కొనసాగుతూ ఇంకా ఎక్కువ మందికి చేరుకోవాలని, వారి అపోహల్ని, సందేహాల్ని, అనుమానాల్ని దాటుకొని సజీవుడైన దేవుణ్ణి, ఆయన పరిశుద్ధ లేఖనాల్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలని ప్రార్థించండి. సరే, ఈ 100వ ఎపిసోడ్ కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ని మేము సిద్ధం చేశాం. ఇప్పుడు బీబు గారితో పాటు మరి ఇద్దరు కలిసి ప్యానెల్ గా ప్రశ్నలకు సమాధానాలను ఇస్తారు. ఈ ప్యానెల్లో మొదటి వారు బీబు గారు. వీరు మీకు తెలుసు, కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వీరు అనేక క్రైస్తవ వ్యాసాలు రాశారు. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనేక క్రైస్తవ వ్యాసాలు అనువాదం కూడా చేశారు. వీటన్నిటిని మీరు www.హితబోధ.com అనే వెబ్సైట్ లో మీరు ఉచితంగా చదవచ్చు. ఈయన ఒక సంఘ కాపరి కూడా. బీబు గారు వందనాలండి. వందనాలు బ్రదర్. వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. రెండవ వారు యశ్వంత్ కుమార్ గారు. వీరు కూడా మీకు సుపరిచితులే. ఈయన అనేక క్రైస్తవ వ్యాసాలు హితబోధ వెబ్సైట్ కి అందించారు. ఈయన నిజామాబాద్ లో ఒక సంఘ కాపరిగా వ్యవహరిస్తున్నారు. యశ్వంత్ గారు వందనాలండి. వందనాలు బ్రదర్. క్రైస్తవ స్పందన వీక్షకులందరికీ కూడా యేసుప్రభు వారి శ్రేష్టమైన నామంలో శుభములు. మూడవ వారు కర్నూలు వాస్తవ్యులైనటువంటి శ్రావణ్ కుమార్ గారు. ఈయన ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తూనే మన హితబోధ వెబ్సైట్ లో కొన్ని ఆర్టికల్స్ ని, కొన్ని వ్యాఖ్యానాల్ని రచించారు. వీరు కూడా ఒక సంఘ కాపరి. వందనాలు శ్రావణ్ కుమార్ గారు. వందనాలు బ్రదర్.
క్రైస్తవ స్పందన వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. నా పేరు చంద్రశేఖర్. నేను హైదరాబాద్ లో ఉంటాను. హితబోధ పరిచర్యలో ప్రూఫ్ రీడింగ్ విభాగంలో పనిచేస్తాను. ఈ రోజు కార్యక్రమానికి నేను హోస్ట్ గా వ్యవహరిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నేను ముందుకు నడిపిస్తూ ప్యానెల్లో ఉన్న వారిని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. వారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తుంటారు. ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్ కనుక లైవ్ ద్వారా కానీ జూమ్ ద్వారా కానీ జాయిన్ అయ్యి ప్రశ్నలు అడగటం అనేది ఉండదు. ఇక ఆలస్యం చేయకుండా మనం స్పెషల్ ఎపిసోడ్ ని ప్రారంభించుకుందాం. శ్రవణ్ గారు, నేను మీతో ప్రారంభిస్తున్నాను. మొదటి ప్రశ్న మీకు. బైబిల్ని విమర్శించేవారు తరచుగా బైబిల్లో పరస్పర వైరుధ్యాలు ఉన్నాయని మాట్లాడుతుంటారు. బైబిల్లో నిజంగా వైరుధ్యాలు ఉన్నాయా, లేకపోతే అది చదివేవారు అర్థం చేసుకోవడంలో ఉన్న పరిమిత అనేది మీరు వివరించగలరు? బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడింది అని మనకి చాలా స్పష్టంగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. మనం పౌలు రాసిన 2 తిమోతి పత్రిక చూస్తే 2 తిమోతి 3:16లో దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అని వాక్యాన్ని సంబోధించడం జరిగింది. కాబట్టి దైవావేశం వలన లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో వాక్యం ఇవ్వబడింది గనుక అవి దేవుని మాటలు గనుక అందులో ఎలాంటి వైరుధ్యాలు ఉండే అవకాశము లేదు. సో బైబిల్లో ఎలాంటి వైరుధ్యాలు లేవు. సో వైరుధ్యాలుగా అనిపించే విషయాలు ఉండొచ్చు. అవి కొందరు గ్రహింపు లోపాన్ని బట్టి, లేకపోతే కొన్ని మర్మమైన సంగతులను అర్థం చేసుకోలేని కారణాలని బట్టి వైరుధ్యాలుగా అనిపించే అవకాశం ఉంది, కానీ నిజానికి వైరుధ్యాలు అనేటివి బైబిల్లో అయితే ఏవి లేవు. మనం ఒకటి 2 ఉదాహరణలు చూసుకుంటే కనుక ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉంది 400 సంవత్సరాల లేకపోతే 430 సంవత్సరాల అనే ప్రశ్న తరచుగా వస్తూ ఉంటది. సో అది చూపించి చాలా మంది ఇదిగో బైబిల్లో ఇక్కడ వైరుధ్యం ఉంది, కొన్ని దగ్గరలో 400 సంవత్సరాలు, కొన్ని చోట్ల 430 సంవత్సరాలు ఉన్నాయి అని చెప్తా ఉంటారు. అయితే అలా ఉంది. అంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూస్తే మనకి 430 సంవత్సరాలని, అలానే ఆదికాండం 15:13లో 400 సంవత్సరాలని, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ స్టెఫన్ మాట్లాడుతూ 400 సంవత్సరాలని, అలానే పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 430 సంవత్సరాలని సంబోధించడం జరిగింది. సో అయినంత మాత్రాన అవేం కాంట్రడిక్షన్స్ కాదు. సో అక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉంది 430 సంవత్సరాలు, లేదా నివసించింది 430 సంవత్సరాలు అని, వాళ్ళు శ్రమ పెట్టబడింది 400 సంవత్సరాలు అని మనం చదివితే అది ఈజీగానే అర్థమైపోద్ది. కాబట్టి ఇలాంటి గ్రహింపు లోపాన్ని బట్టి వైరుధ్యాలుగా అనుకునే విషయాలు కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని అవగాహనను బట్టి లేకపోతే మర్మయుక్తమైన సంగతులుగా ఉన్నాయి. కాబట్టి ఉదాహరణకి త్రిత్వ సిద్ధాంతాన్ని తీసుకుంటే గాడ్ ఈజ్ 1 in essence and 3 in person అని చెప్తాం. సో దేవుడు ఒక్కడే, కానీ ఆయన 3 వ్యక్తులుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నారు అని మనం చెప్తాము. సో అందులో ఉన్న కాంట్రడిక్షన్ ఏమీ లేదు. సో ఆయన హీఈస్ 1 in essence and 3 in person. కాబట్టి అది మర్మమైన విషయమైన అయి ఉండొచ్చు, లేకపోతే గ్రహింపు లోపాన్ని బట్టి అయినా కానీ వైరుధ్యంగా అనిపించే విషయాలు ఉండొచ్చు, కానీ నిజానికి బైబిల్లో వైరుధ్యాలు ఏమీ లేవు. వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకునే దాన్ని బట్టి బైబిల్లో ఖచ్చితంగా వైరుధ్యాలు లేవని తెలిసిపోతుంది. ఒక చిన్న మాట నేను కలపొచ్చా ఇక్కడ చంద్రశేఖర్ గారు? చెప్పండి బేబీ గారు. ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, అంటే శ్రవణ్ గారు చాలా చక్కగా వివరించారు. దాంతో పాటుగా నేను కలిపే ఒక చిన్న తలంపు ఏంటి అంటే, బైబిల్లో పరస్పర వైరుధ్యం ఉందని ఆరోపించే వారిపైన అది రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటాం కదా మనం. సో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది బైబిల్లో వైరుధ్యం ఉందని చెప్పే వ్యక్తి నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే నిరూపించుకోవడం అంటే 2 వచనాలు చూపించి అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అని చూపిస్తే మాత్రమే సరిపోదు. ఈ రెండింటిని సమన్వయం చేసి అర్థం చేసుకునే అవకాశమే లేదు అని నిరూపించాలి. అంటే సమన్వయపరిచి అర్థం చేసుకునేటటువంటి ప్రత్యామ్నాయ వివరణ ఏది లేదు. అలాంటి వివరణలు ఏవి పొసగవు. ఖచ్చితంగా వైరుధ్యంగానే చూడాల్సిన పరిస్థితి ఉంది అని వాళ్ళు నిరూపించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వైరుధ్యం ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేసినట్టు అనమాట వాళ్ళు. అలా చేయగలిగే వైరుధ్యం ఇప్పటి వరకు ఒకళ్ళు కూడా ఒక్క సందర్భంలో కూడా చూపించలేకపోయారు. కాబట్టి బైబిల్లో అసలు వైరుధ్యాలు లేవని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించి ఓఫిరిస్టులకు వ్యతిరేకంగా చేసిన ఒక చర్చా కార్యక్రమం కూడా ఉంది. దానికి సంబంధించిన లింక్ బహుశా మన వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ లో పెడతారు. వీక్షకులు ఒకసారి ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షించాలని రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, బైబిల్లో వైరుధ్యాలు లేవు, కానీ మనము సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల, సరిగ్గా చదవకపోవటం వల్ల వైరుధ్యాలలాగా కనపడతాయి అని అంటున్నారు. నాకు ఇప్పుడు ఇంకొక ప్రశ్న పుట్టుకొస్తుంది. యశ్వంత్ గారు, బైబిల్ని ఏ ఉద్దేశంతో అయితే దేవుడు రాయించాడో ఆ అర్థాన్ని గ్రహించడానికి బైబిల్ చదివేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏవైనా ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న చంద్రశేఖర్ గారు. ప్రతి బైబిల్ విద్యార్థి అడగవలసినటువంటి ప్రశ్న కూడా. ఎందుకంటే పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో సత్యవాక్కును సరిగా
ఉపదేశించువానిగా నేను నీవు కనపరుచుకుంటూ జాగ్రత్త పడమని ఆజ్ఞ ఉంది. సరిగా ఉపదేశించువానిగా అనే మాటకు రైట్లీ హ్యాండ్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ ట్రూత్ అని ఉంటుందన్నమాట. సరిగా విభజించాలంటే రచయిత యొక్క ఉద్దేశాన్ని సరిగ్గా ఉన్నట్లుగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుని పైన, ప్రతి బైబిల్ విద్యార్థి పైన ఉంటుంది. అయితే దానికి చాలా నియమాలు ఉన్నాయి. అందులో ప్రాథమికమైన నియమాలు మాత్రం నేను మీతో పంచుకుంటాను. అండ్ అవి ఎవరో మనుషులు సృష్టించినవో తయారు చేసినవో అసలు కాదు. అవి బైబిల్లోనే చాలా తేటగా కనిపించే నియమాలు. ఇంకా కొన్ని అయితే అసలు ఏ పుస్తకం చదివినా, ఏ భాషలో ఏ సాహిత్యాన్ని చదివినా పాటించాల్సిన నియమాలే ఉన్నాయి. సాధారణంగా వంటి నియమాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు అక్షరార్థంగా అంటే ఏ సాహిత్యంలోనైనా సరే వివిధ రచనా శైలులు ఉంటాయి. అంటే బైబిల్లో కూడా ఇప్పుడు కొన్ని ప్రవచనాత్మకంగా చెప్పినవి ఉన్నాయి, కొన్ని పద్యరూపకంగా అలంకారప్రాయంగా చెప్పినటువంటి ఉన్నాయి, కొన్ని చారిత్రక సంఘటనలు వివరించినవి ఉన్నాయి, కొన్ని ఏమో ప్లెయిన్ టీచింగ్, డైరెక్ట్ గా సర్మన్స్ టీచ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఉపమానాలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని వ్యాఖ్యానించడానికి, దాని భావాన్ని గ్రహించడానికి వేరు వేరు సూత్రాలు ఉంటాయి. ఆ ప్రకారంగానే మనం వాటి వ్యాఖ్యానాన్ని, భావాన్ని అర్థం చేసుకోవాలి. కానీ చాలా మంది చాలాసార్లు చేసే పొరపాటు ఏంటంటే, ఈవెన్ అబద్ధ బోధకులు చాలాసార్లు చేసేటువంటి తప్పు ఏంటంటే, ప్లెయిన్ గా ఉన్న టీచింగ్ ని ప్లెయిన్ గా చదవగానే అర్థమయ్యే అక్షరార్థ భావంలోనే తీసుకోవాల్సినటువంటి వాక్య భాగాల్లో కూడా ఇది దాన్ని సూచిస్తుంది, ఇది దేన్నో సూచిస్తుంది అని చెప్పి అందులో లేనివేవో చూపించే ప్రయత్నము, లేనిపోని భావాలు ఆ వాక్య భాగాలకు అంటగట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఉదాహరణకి ఇప్పుడు యేసు ప్రభు వారు 5,000 మందికి రొట్టెలు చేపలు పంచిపెట్టారు అని చెప్పినప్పుడు ఆ 5,000 అనే సంఖ్య దేన్నో సూచిస్తుందని, రొట్టెలు మరి దేన్నో, చేపలు ఇంకా దేన్నో సూచిస్తున్నాయని చెప్పడం, అక్కడ లేని దాన్ని దాంట్లో పెట్టడం అవుతుంది. ఆ పొరపాటు ఎవరు చేయకూడదు. అక్షరార్థంగా తీసుకోవాల్సినటువంటి వాక్య భాగాలే దాదాపుగా బైబిల్లో చాలా వరకు ఉన్నాయి. వాటిని అలాగే తీసుకోవాలి. వేరే రచనా శైలుల్లో ఒకవేళ రాసుంటే కనుక ఆయా సూత్రాలు పాటిస్తూ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది మొదటిది. ఏ పుస్తకాన్నైనా అలాగే చదువుతాం, బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఆ సమస్య వస్తుంది చాలా మందికి. లేని మర్మాలు ఏవో తవ్వే సమస్య. అంటే యశ్వంత్ గారు, సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను. బేసికలీ వాక్య భావాన్ని నేర్చుకోవాలి అన్న ఆలోచన మర్చిపోయారు జనాలు. వాక్య భావాన్ని తయారు చేసే పనిలో ఉంటారనమాట ఎప్పుడు కూడా. అంటే ప్రభు చెప్పారు కదా, మీరు వెళ్ళి వాక్య భావం ఏంటో నేర్చుకోండి అని అన్నాడు. అంటే వాక్యానికి ఒక భావం ఉంది ఆల్రెడీ. మనం తయారు చేస్తేనే దానికి భావం రాదు. ఆల్రెడీ ఒక భావం ఉంది. ఆ ఉన్న భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, ఉన్నది ఉన్నట్టుగా దాన్ని తీసుకునే ప్రయత్నం చేయకుండా, దాంట్లోకి ఏదో చొప్పించి అర్థం చేసుకునే ప్రయత్నమే చేస్తారు ఎప్పుడు కూడా. అలా చేసే లిబర్టీ మనకు ఉందని కూడా అనుకుంటున్నారు. అంటే దేవుడు మాట్లాడినప్పుడు ఒక ఉద్దేశంతో మాట్లాడాడు, ఆ ఉద్దేశంతోనే అందరూ అర్థం చేసుకోవాలన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్ మర్చిపోయారు అనమాట అందరూ కూడా. సో ఆ ఉన్న భావాన్ని, ఒరిజినల్ ఆథర్ ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి అనేది మొదటి విషయం అయితే, రెండవది సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు సందర్భం నుంచి ఆ వచన భాగాన్ని మనం వేరు చేసేస్తే అప్పుడు దానికి నువ్వు ఏ అర్థమైనా ఇవ్వచ్చు. కానీ అలా కాకుండా ఆ వచన భాగము ఒక సందర్భంలో మనకి చెప్పబడింది కనుక, సందర్భం అంటే పైన కింద ఉన్నటువంటి విషయాలు అనమాట. సో ఆ విషయాల వెలుగులో, ఆ సందర్భం యొక్క వెలుగులోనే ఏ వచనాన్నైనా, ఏ వాక్య భాగాన్నైనా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోతే కూడా చాలా ప్రమాదకరమైన అబద్ధ బోధలు అలా పుట్టుకొచ్చినవి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ ఒకటి యాడ్ చేయడానికి, ఇక్కడ చాలా మంది ఈ మధ్య క్యాలెండర్లు పెట్టుకొని ఆ క్యాలెండర్ లో ఉన్నది చదివేసుకొని ఏదో వాక్య భాగం చదివేశాను అదేదో అని అనుకుంటా ఉంటారు. సో మీరు చెప్పిన దానికి అలా చదవటం కూడా సందర్భ రహితంగా చదవటమే అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే సందర్భం అన్నప్పుడు వాక్య సందర్భం అని అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళ జీవితంలో ఉన్న సందర్భంలోకి ఆ వచనాన్ని పెట్టి అర్థం చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు నా జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది, దానికి ఎలా పొసుగుతుంది ఈ వచనం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు తప్ప ఆ వచనం ఉన్న సెట్టింగ్ ని పక్కన పెట్టేస్తున్నారు అనమాట. కరెక్ట్. మరొక నియమం ఏంటంటే, పండితులు ఈ విధంగా చెప్తారనమాట, స్క్రిప్చర్ నెవర్ కాంట్రడిక్ట్స్ ఇట్ సెల్ఫ్ అని. అంటే లేఖనాల్లో పరస్పర వైరుధ్యాలు ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే లేఖనాలకు కర్త దేవుడే గనక, దేవుడే ఒక విషయాన్ని గురించి ఒక దగ్గర ఒకలాగా, ఇంకో దగ్గర ఇంకొకలాగా మాట్లాడటం అనేది సాధ్యం కాదు. అది దేవుని స్వభావానికే వ్యతిరేకం కాబట్టి లేఖనాల్లో పరస్పర వైరుధ్యాలు ఉండడం సాధ్యం కాదు. కాబట్టి ఒక వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, ఒకవేళ మనం అర్థం చేసుకుంటున్నటువంటి, మనం గ్రహించినటువంటి ఆ భావం ఏదైతే ఉందో, ఆ సంగతులు ఏవైతే ఉన్నాయో, అవి మిగిలిన బైబిల్ యొక్క సమగ్ర బోధకి ఎక్కడైనా వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉన్నాయా అనేది పరిశీలించుకోవాలి. ఎందుకంటే అలా ఉండడం సాధ్యం కాదు కాబట్టి మనమే ఎక్కడైనా దాన్ని, ఆ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామేమో అని చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇదే క్రమంలో మనం పాటించాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక నియమం ఏంటంటే, స్క్రిప్చర్ ఇంటర్ప్రిట్స్ స్క్రిప్చర్. అంటే ఒక వాక్య భాగాన్ని బాగా అర్థం చేసుకోవడం కోసం, దాన్ని సమగ్రంగా మిగిలిన బైబిల్ అంతటి వెలుగులో
అర్థం చేసుకోవడం కోసం అదే అంశానికి సంబంధించిన ఇతర లేఖన భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవటం, వాటిని కూడా పరిశీలించటం అనేది మంచి విషయం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి యోహాను సువార్త 16:24 అడుగుడి మీకు దొరుకునని ఉంటుంది. ఏమడిగినా అదంతా దేవుడు మనకు అనుగ్రహించేస్తాడని దాన్ని ఒక వాగ్దానం లాగా తీసేసుకోవచ్చు. అలాగంటే తీసుకోకూడదు. ఎందుకంటే ఏం అడగాలి అనే విషయంలో ఒక కండిషన్ ఉంది. అది ఎక్కడ చెప్పబడింది? యోహాను రాసిన మొదటి పత్రిక 5:14 ఆయన చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా ఆయన మీ మనవి ఆలకించునని చెప్పి ఉంటుందన్నమాట. సో అడగాలి, ఏదైనా అడగాలి, కానీ ఏది అడిగినా అది ఆయన చిత్తానుసారముగా అడిగినప్పుడు వాటికి దేవుడు ఆ మనవిని దేవుడు ఆలకిస్తాడు అని ఇప్పుడు సమగ్రంగా ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనము ఇతర వాక్య భాగాల వెలుగులో కూడా మనం చదివే వాక్య భాగాన్ని మనం ఇంటర్ప్రిట్ చేయాలి అనేది కూడా మరొక నియమం. ఇలాంటి నియమాలు ఇంకా చాలా ఉంటాయి, కానీ ఇవి చాలా ప్రాథమికమైనవి. అంటే మనకున్న ఈ సమయంలో ఈ కొన్ని విషయాలు నేను మీతో పంచుకోగలిగాను. ఓవర్ టు యూ చంద్రశేఖర్ గారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి నియమాల గురించి చెప్పారు యశ్వంత్ గారు. కానీ కొంతమంది బైబిల్ని అర్థం చేసుకోవడం కోసం ఇతర వనరులు అంటే వ్యాఖ్యానాలు, పుస్తకాలు, స్ట్రాంగ్స్ నెంబర్స్, కాంకర్డెన్సెస్ మొదలైన వాటిపై ఆధారపడనే కూడదు, మనం పరిశుద్ధాత్మ సాయంతో మాత్రమే బైబిల్ని అర్థం చేసుకోవాలి అని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం అనేది ప్రశ్న. బిబు గారు, లేఖనాత్మకమైన బోధను, ఆ బోధన గ్రహించడానికి కావలసిన వనరుల్ని తెలుగులో ఉచితంగా హితబోధ పరిచర్యల ద్వారా మీరు అందిస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం మీరు చెప్తే బాగుంటుంది. తప్పకుండా చంద్రశేఖర్ గారు. ఇక్కడ మనము ముందుగా గ్రహించాల్సింది ఏంటి అంటే, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వనరులు అనేవి ఎవరో కొందరు ఏదో వ్యాపారం చేసుకోవడానికి తయారు చేసి ఇచ్చే వనరులు కావు అవి. అంటే అవసరమైతే తీసుకోవచ్చు, కాదనుకుంటే పక్కన పెట్టేయచ్చు, మన సొంత సామర్థ్యంతో వాక్యాన్ని అర్థం చేసేసుకోవచ్చు అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆ వనరుల సహాయంతో మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలన్న నియమాన్ని దేవుడే పెట్టాడు. మనము ఎఫెసీ పత్రిక 4:11-13 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు చూసినప్పుడు సంఘంలో వాక్య పరిచర్య జరగడం కోసం అని చెప్పి, అంటే వాక్యంలో మనం సంఘంగా ఎదగడం కోసం అని చెప్పి దేవుడే కొందరిని అనుగ్రహించాడు ఈవులుగా సంఘానికి అని చెప్తున్నాడు. వాళ్ళందరూ కూడా చేసిన పని ఏంటి అని అంటే ఉపదేశించే పనే వాస్తవానికి. అపోస్తలులు, ప్రవక్తలు, కాపర్లు, సువార్థికులు వాళ్ళందరినీ కూడా ఉపదేశకులుగా దేవుడు నియమించాడు సంఘంలో అనేది మనకు అర్థమవుతా ఉంది. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఉపదేశాల్లో వాళ్ళు ఎవరికి ఉపదేశించారు, ఏం ఉపదేశించారు అన్నటువంటి విషయాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి, టెక్నికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటి గురించి మనం వెళ్ళట్లేదు ఇక్కడ. కానీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వీళ్ళందరినీ దేవుడు అనుగ్రహించాడు. అపోస్తలులు, ప్రవక్తల ద్వారా వాక్యాన్ని మనకి ఇచ్చాడు, వాక్య ఉపదేశాన్ని మనకి ఇచ్చాడు. దాన్ని మనం అర్థం చేసుకునేలాగా వివరించి చెప్పేటటువంటి సువార్థికుల్ని, కాపర్లని ఇచ్చాడు. సువార్థికులు అన్యులకి బోధిస్తారు, కాపర్లు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు బోధిస్తారు. సో ఇది దేవుడే స్వయంగా పెట్టినటువంటి నియమం. అంటే ఇంకొకళ్ళ సహాయంతోనే మనం వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం వీలవుతుంది. ఎవరికి వాళ్ళే అర్థం చేసేసుకునేటటువంటి అవకాశం లేదు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే బోధ అనేది ప్రత్యక్షంగా ప్రసంగం రూపంలో చేసేటటువంటి బోధ ఒక విధానం అయితే, రచనల ద్వారా చేసేటటువంటి బోధ విధానాన్ని కూడా దేవుడు తన వాక్యంలో ఆమోదించినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే వాక్యాన్నే దేవుడు లిఖితపూర్వకంగా ఇచ్చాడు. సో లిఖితపూర్వకంగా బోధ వ్యక్తపరచడాన్ని దేవుడు సంపూర్ణంగా ఆమోదించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి దేవుడు సంఘానికి అనుగ్రహించినటువంటి బోధకులు చేసినటువంటి ప్రసంగాలు కావచ్చు, వాళ్ళు రాసినటువంటి రచనలు కావచ్చు, అవన్నీ కూడా మనం వాక్యం అర్థం చేసుకోవడానికి దేవుడే స్వయంగా అనుగ్రహించినటువంటి వనరులుగా చూడాలి వాటిని మనం. సో ఆ వనరులు లేకుండా నేనే సొంతంగా అర్థం చేసేసుకోగలను అని అనుకోవడం మాత్రం పూర్తిగా గర్వం. అంటే గత 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో దేవుడు చాలా మంది ఉపదేశకుల్ని లేవనెత్తి వాళ్ళ ద్వారా చాలా గొప్ప పరిచర్య చేయడం ద్వారా చాలా వాక్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి సంగతుల్ని అర్థం చేసుకునేటటువంటి వనరులని సంఘానికి అనుగ్రహించాడు. ఇప్పుడు వాటన్నిటిని విస్మరించి నేనే కొత్తగా ఏదో తయారు చేసుకుంటాను, నేనే కొత్తగా ఏదో మళ్ళీ అర్థం చేసుకుంటాను అని అనుకోవడం మాత్రం పూర్తిగా గర్వం. వాస్తవానికి అది వాక్యానికి ఏదో గొప్ప స్థానం ఇస్తున్నట్టుగా, నేను బైబిల్ తప్ప ఏమి చదవనండి అని చెప్పడం చాలా ఆధ్యాత్మిక ఎదుగుదల లాగా కనబడుతుందేమో మనకి. కానీ వాస్తవానికి అది చాలా ఆత్మీయ గర్వం అని చెప్పుకోవాలి ఒకలాగా. అంటే నాకు ఎవరి వనరులు అవసరం లేదు, ఎవరి సహాయం లేకుండా నా అంతలు నేనే అన్ని తెలుసుకోగలను అన్నటువంటి ఒక గర్వం అన్నమాట అది. ప్రజలను మోసం చేయడంలో భాగంగా కూడా చాలా మంది ఇట్లాంటి మాటలు చెప్తా ఉంటారు కదా బిబు గారు. అంటే నేనేదో స్ట్రైట్ గా దేవుడి నుంచే ఏవో ప్రత్యక్షతలు పొందుకొని నేను చేస్తున్నాను, ఎవరి దగ్గర అరువు తెచ్చుకున్నవి కావు, దైవిక సంగతులు మర్మాలే చెప్తున్నాను నేను అన్నట్టుగా పోర్ట్రే చేసుకోవడానికి కూడా ఇట్లాంటి విషయాలన్నీ చెప్తా ఉంటారు. బిబు గారు అలానే చాలా మంది నాకు తెలిసినంత వరకు వాళ్ళ చెప్పే బోధలు, ఆ దొంగ బోధల్ని లేకపోతే వాళ్ళ ఐసీజీసీఎస్ ఇంటర్ప్రిటేషన్స్ ని వాక్యంలో చొప్పించడానికి వాళ్ళు నేను డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే ఇదంతా ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా పొందుకున్నాను అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంటారు.
యా ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ వాస్తవానికి ఏంటంటే రీఇన్వెంటింగ్ ద వీల్ అని మనం వింటూ ఉంటాం కదా, ఒక సేయింగ్. అంటే చక్రాన్ని మళ్ళీ తయారు చేయడం అన్నట్టు. చక్రం ఆల్రెడీ ఉంది, దాన్ని వాడుకోవడం కాదు, దాన్ని మళ్ళీ నేనే కొత్తగా తయారు చేయాలి. అదంతా నేనే తయారు చేసింది, ఇదంతా నా సొంతం అని చెప్పుకునే అవకాశం ఉండాలన్నమాట. ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నది కాదు, నేనే, దేవుడు నాకు స్వయంగా నేర్పించాడు అని ఆ ఆథెంటికేషన్ కావాలన్నమాట చాలా మందికి. దే వాంట్ దట్ స్పెషల్ రికగ్నిషన్. ఎస్ సో దానికోసం అని చెప్తుంటారు. అసలు చాలా చాలా హాస్యాస్పదమైన ఒక విషయం ఏంటంటే, బోధకులు చెప్తుంటారు ఈ మాట, నేను బైబిల్ తప్ప ఏది చదవను, ఎవరి ప్రసంగాలు వినను, నేను కేవలం బైబిల్ మాత్రమే చదివి నేర్చుకుంటాను అని అంటే, అది ఎందుకు హాస్యాస్పదం అంటున్నాను అని అంటే, అలాంటి వాళ్ళు ఎందుకు బోధిస్తున్నారు మరి? మిగతా వాళ్ళు కూడా బైబిలే చదువుకొని తెలుసుకుంటారు కదా, వాళ్ళ బోధ మాత్రం అందరూ వినాలి, కానీ వాళ్ళు మాత్రం ఎవరి బోధ వినరా? అంటే అంత ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వాళ్ళకి దేవుడు ఇచ్చేసాడు అనమాట. అంటే వీళ్ళు కాపర్లు, సువార్థికుల స్థానం కాకుండా అపోస్తలులు, ప్రవక్తల స్థాయిలో ఉన్నారనమాట బహుశా. అక్కడ నుంచే దొంగ డాక్టరీన్స్ అన్ని పుట్టుకొని వస్తున్నాయి విభు గారు. ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ. యా రైట్. యా సో ఐ హోప్ ఐ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్ సమ్వాట్ బ్రీఫ్లీ, చంద్రశేఖర్ గారు. ఎస్ బిబు గారు, Yeah. నేను ఇంతకు ముందు ఇట్లాగ ఎవరన్నా మాట్లాడితే ఏంటి ఆత్మీయంగా చాలా ఎదిగిన వారు అని అనుకునేవాడిని, కానీ ఇప్పుడు మరొకసారి మీరు వివరంగా చెప్పారు, అది ఆత్మీయ గర్వం అని చెప్పి. Yes. నిజమే, నవ్వు కూడా వస్తుంది. ఇతరుల వనరులు లేఖనానుసారంగా ఉన్నంత వరకు వాడొచ్చు అని బీబు గారు చెప్పారు. యశ్వంత్ గారు, అయితే ఎలాంటి వనరులు వాడాలో మీరు తెలియజేయగలరా? తప్పకుండా చంద్రశేఖర్ గారు. వనరుల యొక్క ప్రాముఖ్యతను గురించి ఇప్పటిదాకా మనం వింటూ వచ్చాము. ఎలాంటి వనరులు వాడొచ్చు అంటే ప్రాముఖ్యంగా కాంకోడెన్సెస్, అంటే క్రాస్ రిఫరెన్సెస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఒక వచన భాగాన్ని అర్థం చేసుకోవడానికి మిగిలిన వచనాలు మనకు చాలా దోహదపడతాయి. సో క్రాస్ రిఫరెన్సెస్ గురించి తెలుగులో అయితే టిఎస్కే అనేది తెలుగులో హితబోధ వెబ్సైట్ లోనే ఉచితంగా అందుబాటులో ఉంచాం మేము, ట్రెజరీ ఆఫ్ స్క్రిప్చర్ నాలెడ్జ్. సో మీరు దాన్ని వినియోగించుకోవచ్చు. అండ్ నేను ఖచ్చితంగా ప్రతి బైబిల్ విద్యార్థి కలిగి ఉండాలి అని చెప్పి రికమెండ్ చేసేటువంటి ఒక టూల్ ఏంటంటే స్టడీ బైబిల్. స్టడీ బైబిల్లో క్రాస్ రిఫరెన్సెస్ ఉంటాయి. అలాగే దాంతో పాటు మనకంటే ముందు వెళ్ళినటువంటి భక్తులు, గొప్ప గొప్ప పండితులు, దైవజనులు, వాళ్ళు వాక్యాన్ని ఎలా అర్థం చేసుకున్నారో దానికి సంబంధించిన వివరాలు కొన్ని నోట్స్ రూపంలో కూడా స్టడీ బైబిల్లో అందిస్తారనమాట. సో ఆ నోట్స్ మనకి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, మనకు తెలియని సంగతులు, కొత్త విషయాలు, ఇంకా లోతైన విషయాలు మనం గ్రహించడానికి దోహదపడుతుంది. అలాగే మనము అర్థం చేసుకున్న విషయాలు అసలు సరిగ్గానే అర్థం చేసుకున్నామా అని ఒకసారి వెరిఫై చేసుకోవడానికి, పరిశీలించుకోవడానికి కూడా ఆ నోట్స్ ఉపయోగపడుతుంది. కనుక క్రమశిక్షణలో మీరు మీ డైలీ డివోషన్స్ లో భాగంగా కూడా మీ ధ్యానం అంతటి తర్వాత స్టడీ బైబిల్ ని ఒకసారి చూడటము, ఒక స్టడీ బైబిల్ వాడి అలవాటు చేసుకోవటం అనేది ఒక మంచి విషయం అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. అలాగే స్టడీ బైబిల్ యూజ్ చేసిన తర్వాత క్లారిటీ రాని ఇంకొన్ని విషయాలు ఉంటాయి, వాటిని ఇంకా లోతుగా అధ్యయనం చేసి ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకొని పరిశీలించాల్సిన అవసరం ఉంటది కొన్ని విషయాల్లో. వాటికి కామెంటరీస్ వాడుకోవచ్చు. దానికి ఇంగ్లీష్ కంఫర్టబుల్ గా ఉండేవారైతే కనుక ఉచితంగానే ఆన్లైన్ లో కొన్ని కామెంటరీస్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి డాక్టర్ జాన్ గిల్ గారి ఎక్స్పోజిషనల్ కామెంటరీ కానీ, అలాగే మాథ్యూ హెన్రీ కామెంటరీ కానీ, ఆడమ్ క్లార్క్ గారి కామెంటరీ కానీ, ఇవి ఉచితంగానే అందుబాటులో ఉంటాయి. అండ్ స్టడీ బైబిల్స్ కూడా గ్రేస్ టు యూ వాళ్ళ జాన్ మెకదర్ స్టడీ బైబిల్, అది యాప్ రూపంలోనే ఉంది, అలాగే హార్డ్ కాపీ కూడా ఉంటుంది. రిఫర్మేషన్ స్టడీ బైబిల్ ఒకటి హార్డ్ కాపీ అందుబాటులో ఆన్లైన్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదా హార్డ్ కాపీ దొరుకుతుంది, అవైలబుల్ గా ఉంది. అండ్ తెలుగులో ట్రాన్స్లేషన్స్ కూడా, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఎన్కేజేవి కానీ, ఈఎస్వి, ఎన్ఏఎస్బి, ఈ ట్రాన్స్లేషన్స్ మీరు వాడుకోవచ్చు. అండ్ తెలుగులో అయితే కనుక గ్రేస్ మినిస్ట్రీస్ వారి వాడుక భాష అనువాదం కూడా బాగుంది, దాన్ని కూడా రిఫర్ చేయొచ్చు. ఒకసారి అది కూడా చదివితే మంచిది. దానికి యాప్ ఉంది అండ్ దాంట్లో కూడా స్టడీ బైబిల్ కూడా ఉందన్నమాట. సో వాళ్ళు క్రాస్ రిఫరెన్సెస్, నోట్స్ కూడా ఇస్తున్నారు. యాప్ రూపంలోనూ హార్డ్ కాపీ రెండు విధాలుగా మీకు అందుబాటులో ఉంది ఆ స్టడీ బైబిల్స్. అండ్ కామెంటరీస్ విషయానికి వస్తే, మళ్ళీ తెలుగులో కామెంటరీస్ గురించి మనం ఆలోచన చేస్తే కనుక హితబోధ వెబ్సైట్ లో బైబిల్ వ్యాఖ్యానాలు అనే కేటగిరీలో కొన్ని పుస్తకాలకి ఆల్రెడీ కామెంటరీ వ్యాఖ్యానము మేము అక్కడ ఉంచాం కనుక మీరు అవి వినియోగించుకోవచ్చు. అలాగే బైబిల్ నాలెడ్జ్ కామెంటరీ కూడా ఇప్పుడు తెలుగులో అందుబాటులో ఉంది, మీకు అది కూడా మీరు వినియోగించుకోవచ్చు. అలాగే ఒకవేళ ఏదైనా పదము కష్టంగా ఉండి దాని భావాన్ని, దాని రూట్ మీనింగ్ ని, అలాగే దాని యొక్క యూసేజ్ ని, అలాగే దాని వ్యాకరణం గురించి ఇంకొన్ని విషయాలు లోతుగా ధ్యానించాలి అని అనుకుంటే కనుక దానికి బైబిల్ డిక్షనరీస్ అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉన్నాయి. అలాగే స్ట్రాంగ్స్ నెంబర్స్, అంటే గ్రీక్, హీబ్రూ పదాలకి ఒక్కో పదానికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ యొక్క మీనింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట ఆ డిక్షనరీ వాటిలో. సో వాటిని కూడా వినియోగించుకోవచ్చు. అది కూడా హితబోధ వెబ్సైట్ లో ఆ స్ట్రాంగ్స్ నెంబర్స్ తోటి కూడినటువంటి బైబిల్ కూడా మేము ఉచితంగానే అందుబాటులో ఉంచడం జరిగింది. ఆ స్ట్రాంగ్ నెంబర్ మీద ట్యాప్ చేస్తే ఆ పదానికి సంబంధించిన వివరాలన్నీ వస్తుంటాయి అనమాట.
సో ఇవి ఇంకా ఫర్దర్ గా లోతుగా మెడిటేట్ చేయడం కోసం ఉపయోగపడే టూల్స్ ఇవి. శ్రవణ్ గారు, బీబు గారు, ఈ విషయమే మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? యా చంద్రశేఖర్ గారు, అంటే ఇప్పుడు యశ్వంత్ గారు చెప్పినటువంటి వనరులతో పాటుగా నాకు అనిపించింది ఏంటి అంటే టాపికల్ గా ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, బైబిల్ కి రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి కదా, బైబిల్ చాలా అంశాల గురించి బోధించింది మనకి. ఆ అంశాల వారిగా వివరించినటువంటి పుస్తకాలు చాలా ఉంటాయి. ఉదాహరణకి సింపుల్ ఎగ్జాంపుల్ వివాహం అనేది తీసుకుందాం మనం. వివాహం గురించి చాలా ఉంది బైబిల్లో, కానీ అవన్నీ ఒక చోట లేవు. అవన్నిటిని సమగ్రంగా ఒక చోటకి తీసుకొచ్చి ప్రాపర్ వాటిలో ఉన్నటువంటి నియమాల్ని బయటికి తీసుకొచ్చి డిస్కస్ చేసేటటువంటి పుస్తకాలు ఉంటాయి. అంటే వివాహం అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అలా ఏ అంశాన్ని తీసుకున్నా సరే బైబిల్ డీల్ చేస్తున్నటువంటి ప్రతి అంశానికి సంబంధించినటువంటి ఆ పుస్తకాలని టాపికల్గా రాసినటువంటి మంచి మంచి పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ టాపికల్గా చేసినటువంటి అనాలిసిస్ ఏదైతే ఉందో బైబిల్ నుంచి, వాటిని కూడా మంచి వనరులుగా మనం వాడుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే ఎవరో రాసినటువంటి పుస్తకాలు మనకెందుకు అని వాటిని చూడకుండా బైబిల్ని బేస్ చేసుకొని బైబిల్లో ఉన్నటువంటి సమగ్ర బోధన మనకు అందించేంత వరకు అవన్నీ కూడా ఉపయోగకరమైనటువంటి వనరులుగానే వాటిని మనం చూడాలి. ఇంకొంచెం మెచ్యూర్ అయినటువంటి వాళ్ళు, అంటే స్టడీ చేసి కొంత వివేచన అవన్నీ కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి బైబిల్ చదువుతున్నప్పుడు. అలా కొంచెం ఎదిగినటువంటి వాళ్ళు ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. ఏంటి అని అంటే బైబిల్ విమర్శకులు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ని విమర్శనాత్మకంగా కేవలం తప్పుపట్టడం కోసమే రాసినటువంటి వాళ్ళ కొన్ని పుస్తకాలు ఉంటాయి. వాటిని కూడా చదవచ్చు. ఎందుకంటే తప్పుగా ఎలా అర్థం చేసుకునే అవకాశం ఉంది, వక్రీకరించి ఎలా అర్థం చేసుకునే అవకాశం ఉంది అనేది కూడా ఒకసారి తెలుసుకుంటే ఇంకా స్ట్రాంగ్ గా బైబిల్ ని కరెక్ట్ గా ఎలా ఇంటర్ప్రిట్ చేయాలన్నటువంటి ఐడియాస్, థాట్స్ వస్తాయన్నమాట. తప్పకుండా అవి కూడా మంచి వనరులే. వాస్తవానికి మనం వాటిని వ్యతిరేక దృష్టితోనే చూస్తూ ఉంటాం. వీళ్ళు ఎవరో బైబిల్ మీద ఏదో చేశారని, వాళ్ళు వ్యతిరేక భావంతోనే రాసినప్పటికీ నిజానికి ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని చెప్పాలి. అంటే దేవుడు దాన్ని కూడా మన మేలు నిమిత్తమే ఉపయోగించగలడు. అలా చేశాడు కూడా. మేము వాస్తవానికి సమాధానాలు చెప్తున్నప్పుడు ఈ విమర్శకులకి మేము రియలైజ్ అయిన విషయం ఏంటి అంటే, ఇలా తప్పుగా అర్థం చేసుకోగలిగేటటువంటి అవకాశం ఉన్న ప్యాసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇంత బాగా ఐడెంటిఫై చేసి ఉండే వాళ్ళం కాదేమో. కాబట్టి ఆ పని వాళ్ళు మనకు పూర్తి చేసి ఇచ్చారనమాట. సగం పని వాళ్ళు చేసి ఇచ్చారు, మిగతా సగం పని మనం చేయాల్సింది ఏంటంటే దాని కరెక్ట్ వివరణ ఏంటో ఇవ్వాలన్నమాట బేసికలీ. సో అది కూడా ఒక మంచి వనరులలో లిస్ట్ గా మనం కన్సిడర్ చేయొచ్చు డెఫినెట్లీ. ఓకే, సో యా. యశ్వంత్ గారు, బీబు గారు చాలా మంచి వనరుల్ని మనకి చెప్పారు. కానీ వనరుల గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు వ్యాఖ్యానాల ప్రస్తావన కూడా వచ్చింది, అంటే కామెంటరీస్. మరి అన్ని వ్యాఖ్యానాలు యథాతథంగా వాడేసుకోవచ్చు అనేది తర్వాత ప్రశ్న. శ్రవణ్ గారు, మీరు కొన్ని వ్యాఖ్యానాలు రాస్తున్నారు. మీరు రాసిన యూదా గ్రంథపు వ్యాఖ్యానాన్ని చదివి ఎంతో మంది బలపడ్డారు, ఆశీర్వదింపబడ్డారు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఫోన్ ద్వారా కూడా తెలియజేశారు. ఈ ప్రశ్నకి సమాధానం మీరు చెప్తే బాగుంటుంది. ఖచ్చితంగా చంద్రశేఖర్ గారు, నేను రాసిన యూదా పత్రిక వ్యాఖ్యానం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందని వచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. అలానే దేవునికే సంపూర్ణమైన మహిమ చెల్లిస్తున్నాను. అయితే వ్యాఖ్యానాల గురించి మాట్లాడుకుంటే కనుక ఏ వ్యాఖ్యానాలు చదవాలి, ఎలా చదవాలి అని, వ్యాఖ్యానాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకి డివోషనల్, అంటే దైవభక్తికి అన్వయింపుగా రాసినవి కొన్ని ఉన్నాయి. ఒక ప్యాసేజ్ ని తీసుకొని ఒక వాక్య భాగాన్ని, ఆ వాక్య భాగంలో ఉన్న అర్థాన్ని వివరించే విధంగా చెప్పే కామెంటరీస్ ఉన్నాయి. అదే రకంగా భావ వివరణ తెలియజేసే వ్యాఖ్యానాలు ఉన్నాయి. అంటే ఎక్సిజిటికల్ కామెంటరీస్, ప్రతి వచనాన్ని తీసుకొని ఆ వచనం ఏం చెప్తుంది, ఆ వచనం యొక్క భావం ఏంటి అనే ఆ రకంగా వివరించే వ్యాఖ్యానాలు ఉన్నాయి. అదే రకంగా ఇంకొద్దిగా టెక్నికల్ గా వెళ్తే కనుక భాషాపరంగా విశ్లేషించిన వ్యాఖ్యానాలు ఉన్నాయి. అక్కడ ఒరిజినల్ భాషల్లో గ్రీక్ కానీ హిబ్రూ భాషల్లో కానీ ఏ పదాలు వాడారు, వాటి అర్థం ఏంటి, సరైన సెంటెన్స్ కన్స్ట్రక్షన్స్ ఏంటి, సో అలాంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. అలానే హిస్టారికల్ కాంటెక్స్ట్ గురించి ఇంక్లూడ్ చేసి వాటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్న వ్యాఖ్యానాలు ఉన్నాయి. అంటే ఏ సెట్టింగ్ లో, ఏ సందర్భంలో, అప్పుడున్న చారిత్రక సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఉన్న కండిషన్స్ ఏంటి, ఏ సందర్భంలో ఉన్నప్పుడు అది మాట్లాడారు, ఎలా అర్థం చేసుకోవాలని చెప్పే వ్యాఖ్యానాలు ఉన్నాయి. సో ఈ వ్యాఖ్యానాలలో మనం ఉన్న స్టేజ్ ను బట్టి, మనకున్న గ్రహింపును బట్టి మనం వాటిని ఉపయోగించుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు ఏమీ అర్థం కాకుండా, ఒక పుస్తకం గురించి ఏమీ తెలియకుండా నేను వెళ్ళి భాషాపరంగా విశ్లేషించిన ఒక వ్యాఖ్యానాన్ని చదువుతాను అంటే దానివల్ల మనకు వచ్చే పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి ముందుగా ఆ వాక్య భాగం ఏం చెప్తుంది, లేకపోతే ఆ పుస్తకం దేని గురించి మాట్లాడుతుంది అనేది మనం ముందుగా బైబిల్ చదివి మనం అర్థం చేసుకోగలిగిన తర్వాత ఆ పుస్తకం గురించి మాట్లాడిన ఒక వ్యాఖ్యానాన్ని చదివి
దానిలో ఇంకా నేను లోతుగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి అన్నప్పుడు ఆ విధంగా టెక్నికల్ గా లేకపోతే ఇంకొద్దిగా హయ్యర్ స్టాండర్డ్స్ లో ఉన్న కామెంటరీస్ ని రిఫర్ చేయటం వల్ల ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. అయితే ఈ కామెంటరీస్ రాసే వాళ్ళలో అన్ని అంటే అది ఏ రకమైన కామెంటరీ అయినా, డివోషనల్ అయినా, లేకపోతే ఎక్సిజిటికల్ అయినా, లేకపోతే భాషాపరంగా ఉన్న అవి అన్నిట్లో అన్ని కరెక్టే ఉంటాయా అంటే అలా కాదు. సో వాళ్ళకున్న అవగాహనని బట్టి, వాళ్ళు దాన్ని ఇంటర్ప్రెట్ చేసిన విధానాన్ని బట్టి, వాళ్ళకున్న క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ని బట్టి, డినామినేషన్ ని బట్టి వాళ్ళు వాటిని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. సో ఆ విషయంలో కూడా మనం కొద్దిగా జాగ్రత్త పాటించాలి. అంటే ముందుగా మనకి బైబిల్ యొక్క సమగ్ర బోధ, అసలు బైబిల్ బోధిస్తున్న సందేశం ఏంటి, బైబిల్లో ఉన్న సిద్ధాంతాలు ఏంటి అనే ఒక అవగాహన ఉంటే దాని మీద మనం కామెంటరీస్ ని రిఫర్ చేయటం వల్ల మనకి ఇంకొంచెం క్లారిటీ, ఇంకా తప్పు ఎక్కడ ఉంది, కరెక్ట్ ఎక్కడ ఉంది, కరెక్ట్ ఉన్న దాన్ని ఎలా మనము ప్రూవ్ చేయాలి అనే విషయాల్లో ఎక్కువ క్లారిటీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వ్యాఖ్యానాల్లో చెప్పిన ప్రతి ఒక్కటి కరెక్టే అనే కన్క్లూజన్ కి రాకుండా మనం చదివి విశ్లేషించటం అనేది ఖచ్చితంగా చేయాలి. అంటే గుడ్డిగా మనం అన్ని వ్యాఖ్యానాల్ని నమ్మేయకూడదు అనమాట. ఎస్, సరే, మనం ముందుకు వెళ్తే బీపు గారు, అందరూ చేసే బోధల్లో ఏదో ఒక తప్పు ఖచ్చితంగా ఉండక మానదు. అలాంటప్పుడు కొంతమందిని మాత్రమే ఎందుకు దుర్బోధకులు అని ముద్ర వేసి విమర్శిస్తున్నారు, ఖండిస్తున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగారు చంద్రశేఖర్ గారు. వాస్తవానికి బైబిల్లో అన్ని విషయాలు నాకు తెలుసు, ఏ పొరపాటు లేకుండా అన్నీ నేను అర్థం చేసుకోగలను అని చెప్పగలిగేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఆ కారణాన్ని బట్టే మీరు చెప్పినట్టుగా అందరూ బైబిల్ విశ్లేషించేటప్పుడు ఏదో ఒక విధంగా పొరపాటు చేసేటటువంటి ప్రమాదం ఉంది, అలా జరుగుతూ ఉంటుంది కూడా తరచుగా. అయితే ఒక పొరపాటు చేయడానికి, కావాలని తప్పుడు బోధ చేయడానికి చాలా వ్యత్యాసం ఉంది. పొరపాటున అవగాహన లోపం వల్ల కావచ్చు, అంటే నేను చాలా జాగ్రత్తగా చదివిన తర్వాత కూడా నాకు అర్థం కాని విషయాలు, లేకపోతే నా దృష్టికి రానటువంటి విషయాలను బట్టి కొంత అసమగ్ర అవగాహన వల్ల నేను ఏదైనా తప్పుగా బోధించేటటువంటి అవకాశం ఉంది. అలా ఎవరైనా చేసే అవకాశం ఉంది. అలా ప్రతి మాటని తప్పు దొర్లిందని చెప్పి పట్టుకొని మనం ఏదో చేయడం కాదు. అంటే దుర్బోధకులని ఎవరిని అంటున్నామనంటే, చాలా ఆధారాలు వాళ్ళు బోధిస్తున్నటువంటి విషయాలు అసత్యమని నిరూపించడానికి వాళ్ళకి ప్రజెంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మార్చుకునేటటువంటి ఉద్దేశాన్ని ఎప్పుడు కలిగి ఉండారనమాట. అంటే ఇప్పుడు ఎవరు తప్పు చేసినా దాన్ని ఎక్స్పోజ్ చేయాలి. అంటే ఇప్పుడు బై మిస్టేక్ నేను ఒక తప్పు చెప్పాను అనుకోండి, అది మీ దృష్టికి వచ్చింది, అరే ఇతను దుర్బోధకుడు కాదు కదా, కేవలం ఏదో పొరపాటున తప్పు మాట్లాడేసినట్టున్నాడని మీరు వదిలేశారనుకోండి, అది బహిరంగంగా చేసినటువంటి బోధ. అది మీ దృష్టికి వచ్చింది, అది మీరు బహిరంగంగా దాన్ని సరి చేయకపోతే ఏమవుతుంది, అందరూ మిస్గైడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కదా దానివల్ల. కాబట్టి ఆ వ్యక్తి నిజంగా యథార్థపరుడైతే ఆయన చేతే ఆ కరెక్షన్ చేయించాలి. అలా చేయించే అవకాశం లేనప్పుడు మనమైనా మనకున్నటువంటి ప్లాట్ఫామ్లో దాన్ని చెప్పాలి, పలానా వారి వల్ల ఈ పొరపాటు జరిగింది, అది ఉద్దేశపూర్వకంగా జరిగిందో తెలియక జరిగిందో మనకు తెలీదు, కానీ ఇది మాత్రం పొరపాటు, ఈ అవగాహన మాత్రం తప్పు, ఇలా అర్థం చేసుకోవడానికి వీల్లేదు అన్నటువంటి క్లారిటీ మాత్రం మనం ఇవ్వాలి. వాళ్ళు తర్వాత మంచి అధ్యయనం చేసి దాన్ని తెలుసుకుని వాళ్ళు సరి చేసుకుంటే కనుక వాళ్ళని మనం ఏం దుర్బోధకులని ముద్ర వేయాల్సినటువంటి అవసరం లేదు. అలా అందరూ పొరపాట్లు చేస్తారు, సరి చేసుకునే అవకాశం కూడా ఉంది. కానీ అడమెంట్ గా అన్ని ఆధారాలు చూపించిన తర్వాత కూడా నేను ఇలా బోధిస్తాను, ఇలాగే ఉంటానని చెప్పి ఎవరైతే తప్పుడు బోధలు చేస్తున్నారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా దుర్బోధకులనే చెప్పాలి. ఉదాహరణకి త్రిత్వ సిద్ధాంతాన్ని తిరస్కరించేటటువంటి వాళ్ళు, అన్ని ఆధారాలు, ఇప్పుడు త్రిత్వ సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడానికి కావాల్సినంత వనరులు ఉన్నాయి. ఓకే, సో అవి చదువుకుని తర్వాత బోధించడం ప్రారంభించాలి దేవుడు అన్నటువంటి అంశాన్ని గురించి. అంతేకాకుండా నాకు అవగాహన లోపం ఉంది ఈ విషయంలో, నాకు తెలియక బోధిస్తున్నానని చెప్తూ కాన్స్టెంట్గా ఆ వన్నెస్ సిద్ధాంతాన్ని బోధించడం అనేది, దేవుడు ఒక్కడే కాబట్టి ఒక్క వ్యక్తిగానే ఉండాలి అన్నటువంటి సిద్ధాంతాన్ని బోధించడం అనేది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు బోధే అవుతుంది. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ద ఎవిడెన్స్ దట్ యూ హ్యావ్, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ద రిసోర్సెస్ దట్ యూ హ్యావ్, యూ కాంట్ మేక్ దట్ కైండ్ ఆఫ్ ఎ టీచింగ్. సో అలా చేసేటటువంటి వాళ్ళని, అదొక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అలా చేసేటటువంటి వాళ్ళని ఖచ్చితంగా దుర్బోధకులు అనాల్సి ఉంటుంది. మనం ఒక తప్పు చేసినంత మాత్రాన దుర్బోధకుడు అనే ముద్ర వేయాల్సిన అవసరం లేదు. కానీ అదే తప్పుడు బోధ, అలాంటి తప్పుడు బోధలే ఒక ప్యాటర్న్గా చేస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తిని మాత్రం ఖచ్చితంగా దుర్బోధకుడు అని గుర్తించాల్సి ఉంటుంది. చంద్రశేఖర్ గారు, ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను అన్న చెప్పిన విషయానికి. కొంతమంది అసలు బైబిల్కి సంబంధం లేని విషయాల్ని తీసుకొచ్చి దేవుడు చెప్తున్నాడు అనే రకంగా చెప్తారు. ఉదాహరణకు రీసెంట్గా మనం చూస్తున్నాం, అరటి పండు తింటే ఆశీర్వాదం వస్తుందని, ఆపిల్ పండు తింటే ఇంకేదో జరుగుతుందని. అసలు అట్లాంటి అంశాలు బైబిల్లో లేనే లేవు. సో అట్లా లేని వాటిని తీసుకొచ్చి ఇది దేవుడు నన్ను చేయమంటున్నాడు, దేవుని ఆత్మచేత నేను నడిపించబడుతున్నాను, నా పిలుపింతే అని చెప్పే వాళ్ళని
ఖచ్చితంగా అబద్ధ బోధకులు, దొంగ ప్రచారం చేసే వాళ్ళనే అనాలి. ఎందుకంటే బైబిల్ చెప్పింది చెప్పటమే దేవుడిచ్చిన ఆజ్ఞ. బైబిల్‌లో లేనిది వీళ్ళు తీసుకొచ్చి చొప్పించి చెప్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఇక్కడే ఇంక్లూడ్ చేయాలి మనం. అంటే అది క్లియర్ గా అవుట్ రైట్ గా ఉద్దేశపూర్వకంగానే అబద్ధాలు చెప్తున్నారు, మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని చాలా స్పష్టంగా తేలిపోతుంది కనుక వాళ్ళని అబద్ధ బోధకులు అనడంలో ఇక ఆలోచించాల్సిన పని లేదని అనిపిస్తుంది. ఎస్ చంద్రశేఖర్ గారు, ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, నా మీద వచ్చిన ఒక అభియోగం ఏంటి అంటే, ఈయన చచ్చిపోయిన బోధకుల గురించి కూడా వీళ్ళు తప్పు మాట్లాడారు, దుర్బోధకులు అని చెప్పి మాట్లాడుతుంటారని చెప్తూ ఉంటారు. నేను చాలా హంబుల్గా చెప్పే ఒక విషయం ఏంటంటే, చనిపోయినటువంటి బోధకులు ఎవరైతే ఉన్నారో, మనకు ముందుగా ఉండి చనిపోయినటువంటి బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి తప్పుడు బోధల్ని మాత్రం ఖచ్చితంగా బహిరంగంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే, వాళ్ళు ఇప్పుడు ఉండి వివరణ ఇచ్చే అవకాశం లేదు కదా. ఒకవేళ వాళ్ళు యథార్థ పరులైనా సరే వాళ్ళ పక్షంగా ఎవరో ఒకరు చేయాలి. వాళ్ళ సంస్థ వాళ్ళైతే చేయరు. దేవుడి కంటే ఎక్కువ చేసి వాళ్ళని మోస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి తప్పుడు బోధల్ని కూడా సమర్థించుకుంటున్నారు. అలాంటప్పుడు బైబిల్ వెలుగులో వాళ్ళు చేసినవి తప్పుడు బోధలని మనకు తెలిసినప్పుడు వాటిని ఖచ్చితంగా సంఘక్షేమాభివృద్ధి కొరకు బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో చనిపోయినటువంటి వాళ్ళ పైన అగౌరవంతో చేసేటటువంటి పనేం కాదు. అది విక్టిమ్ రోల్ ప్లే చేయడం అనమాట. ఇదంతా కూడా ప్లేయింగ్ ద విక్టిమ్. అంటే చూడండి, మమ్మల్ని ఇట్లా అంటున్నారు, మా నాయకుల్ని ఇట్లా అంటున్నారు, చనిపోయినటువంటి వాళ్ళని కూడా విడిచిపెట్టట్లేదు అని సింపతి గెయిన్ చేయడానికి చెప్పుకునేటటువంటి మాటలు అనమాట ఇవన్నీ కూడా. చచ్చిపోయిన వాళ్ళ బ్రతుకున్న వాళ్ళ అన్నది కాదు, కానీ పర్టికులర్గా చనిపోయినటువంటి వాళ్ళ విషయంలో ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి, తర్వాత నేను చేసినటువంటి బోధల్లో ఏవో తప్పులు బయటపడ్డాయి అనుకోండి, ఖచ్చితంగా దాన్ని బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బోధల్లో బిబు తప్పు చేశాడు, దాన్ని ఎవరు ఫాలో అవ్వకూడదు అని చెప్పాలి. ఎందుకంటే నేను వచ్చి చెప్పలేను కదా. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధిని నిజంగా కోరేటటువంటి వాళ్ళు బిబు గౌరవం కంటే కూడా సంఘ క్షేమాభివృద్ధి ముఖ్యమని నిజంగా ఎవరన్నా అర్థం చేసుకుంటే కనుక వాళ్ళ పని చేయాలి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ రైట్. బిబు గారు, విమర్శ ఎందుకు చేయాలి, ఎందుకు ఖండన చేయాలి అని చెప్పారు, బానే ఉంది. ఇప్పుడు అడిగిన ప్రశ్నకు అనుబంధంగానే నేను అడగబోయే ప్రశ్న కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రశ్న కూడా మీకే వేస్తున్నాను బిబు గారు. ప్రశ్న ఏంటంటే, బైబిల్ని విమర్శిస్తూ ప్రశ్నించే వారికి సమాధానాలు చెప్పే క్రమంలో వారి మత గ్రంథాల్లో ఉన్న విషయాల్ని లేదా వైరుధ్యాల్ని ప్రస్తావించి ఎదురు ప్రశ్నించడం సరైన పద్ధతేనా? ఇక్కడ మనం చాలా బ్యాలెన్స్డ్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ మీద ఎవరైనా ప్రశ్నించినప్పుడు, జనరలీ మనం అపాలజెటిక్స్ పరిచర్య చేస్తున్నప్పుడు బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిచర్య అది. కాబట్టి బైబిల్ మీద ఏమైనా ప్రశ్నలు అడిగినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఆ అనుమానాన్ని తీర్చేటటువంటి సమాచారాన్ని బైబిల్ నుండి ఇవ్వాలి మొదటిగా. అంటే ఆ అభ్యంతరాన్ని తొలగించడానికి అవసరమైనటువంటి వివరణ ఖచ్చితంగా బైబిల్ నుండే ఇవ్వాలి. ఈరోజు అది చాలామంది విషయంలో లోపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళు ప్రశ్నించగానే మీ గ్రంథంలో ఇలా ఉంది కదా అని ఎదురు ప్రశ్న వేయడం మనం చూస్తున్నాం. అయితే అది కాదు మొదట చేయాల్సినటువంటి పని. మొదట మన గ్రంథం పైన అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అది మన బాధ్యత. అయితే చాలామంది అక్కడితో ఆగిపోతున్నారు. మనం ప్రశ్న అడిగారు, మన గ్రంథానికి సంబంధించి మనం జవాబుదారులం కాబట్టి అది మాత్రమే చెప్పుకుంటే సరిపోతుంది, ఇతరుల గ్రంథ ప్రస్తావన మనకు అవసరం లేదు అని అనుకుంటున్నారు. అది కూడా తప్పే. అది కూడా ఎందుకు తప్పు అని నేను అంటున్నాను అని అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరో మాట్లాడడం విన్నాను. ఏమంటున్నారంటే, ఇప్పుడు వాళ్ళు మన గ్రంథంలో ఒక తప్పు చూపించారు, నీ గ్రంథంలో కూడా అలా ఉంది కదా అని చెప్పినప్పుడు మన గ్రంథంలో తప్పు ఉందని మనం ఒప్పుకున్నట్టు అయిపోతుంది, కాబట్టి మనం అలా అనకూడదు అని అంటున్నారు. నాట్ నెసెసరీలీ, దట్ ఈస్ నాట్ ది ఓన్లీ వే టు లుక్ అట్ ఇట్. నేను ఫస్ట్ సమాధానం చెప్తున్నాను. నా బైబిల్లో నువ్వు ఆరోపించినటువంటి విషయం బైబిల్ విషయంలో నిజం కాదు అని నిరూపించేశాను. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్న నీ గ్రంథానికే నేను అన్వయిస్తే కనుక, నువ్వు ఏ ప్రమాణాన్ని అయితే బైబిల్కి వ్యతిరేకంగా వాడి అభ్యంతరకరమైనటువంటి గ్రంథం అని చూపించే ప్రయత్నం చేశావో అదే ప్రమాణాన్ని నీ గ్రంథానికి నేను అన్వయిస్తే నీ గ్రంథం ఏ మేరకు నిలబడుతుంది? నేను చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో బైబిల్ విషయంలో, ఆ సమాధానాన్ని నువ్వు కూడా చెప్పుకోగలవా నీ గ్రంథం విషయంలో? అది ఎక్స్పోజ్ చేయడం కోసం, అంటే మనల్ని ప్రశ్నించిన వాడి విశ్వసనీయతను పరిశీలించడం కోసం వాళ్ళు వాడినటువంటి అదే ప్రమాణాన్ని తిరిగి వాడడం అనేది చాలా మంచి పద్ధతి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని ఎక్కడ చెప్పుకున్నాడు? ఆయనే చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇవే మాటల్లో చూపించండి అని అడుగుతుంటారు చాలాసార్లు దావా ప్రచారకులు. దానికి మనం చెప్తాం సమాధానం. కానీ దానికి మళ్ళీ మనం చాలా క్లియర్గా వాళ్ళు అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, అదే ప్రమాణాన్ని మీరు అన్వయించుకుంటారా? అంటే ఇప్పుడు మొహమ్మద్ వారే స్వయంగా ఎక్కడన్నా నేను అల్లా ప్రవక్తని, నన్ను వెంబడించండి అని చెప్పినటువంటి వచనాన్ని ఖురాన్ నుంచి చూపించగలరా అంటే చూపించలేరు. కాబట్టి వాళ్లకు వర్తించినటువంటి ప్రమాణాన్ని బైబిల్కి వ్యతిరేకంగా వాళ్ళు ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారని ఎక్స్పోజ్ చేయడం కోసం ఖచ్చితంగా చూపించాల్సి వస్తుంది. అలాగే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు నిజంగా వ్యాలిడ్ క్వశ్చన్స్. ఒకవేళ బైబిల్లో ఆ అభ్యంతరం ఉండుంటే
అది నిజంగా చాలా ఆలోచించాల్సినటువంటి ఒక కోణమే కాబట్టి బైబిల్‌లో అలాంటి అభ్యంతరానికి తావు లేదు అని చూపించిన తర్వాత నిజంగా మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. ఈ సమస్య మీ గ్రంథంలో ఉంటే మాత్రం మీ గ్రంథాన్ని మీరు వెంబడించడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ ప్రమాణాన్ని బట్టి అయితే బైబిల్‌ని మీరు తిరస్కరించాలనుకున్నారో, ఆ ప్రమాణాన్ని బట్టి మీ గ్రంథాన్ని మీరు తిరస్కరించాలి కదా అని చూపించడం కోసం కూడా అది చాలా ఉపయోగపడేటటువంటి అప్రోచ్ అనమాట. కాబట్టి మనం ఒకవేళ ఎవరితో చర్చిస్తున్నాం, ఒకవేళ ఒక హిందువుతో మాట్లాడుతున్నామంటే అతని గ్రంథాల గురించినటువంటి కొంత అవగాహన మనం ఉండి వెళ్ళడం మంచిది. ముస్లింతో మాట్లాడుతున్నామంటే అతని గ్రంథాలకి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం తెలుసుకొని వెళ్ళడం మంచిది. కానీ బైబిల్ తెలియకుండా వెళ్ళడం మాత్రం మంచి ఆలోచన ఎప్పుడు కాదు. చాలామంది ఇతర గ్రంథాలని బాగా చదివేస్తున్నారు కానీ బైబిల్‌ని కావాల్సినంత విధంగా పరిశీలించట్లేదు, చదవట్లేదు. ముందు బైబిల్ నుండి సమాధానాలు చెప్పాలి. ఆ తర్వాత అడిగిన వాడిని ఎదురు ప్రశ్నించడం కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ, చాలా బ్యాలెన్స్డ్ గా చెప్పారు బిబు గారు. ఒకటే కొలబద్దను అందరికీ వర్తించాలి. ఎస్. ఎగ్జాక్ట్‌లీ. యశ్వంత్ గారు, శ్రవణ్ గారు, మీరు దీనికి ఏమన్నా కలపాలనుకుంటున్నారా? యా అలాగే ఈ విషయం గురించి చాలా మంది క్రైస్తవులు కూడా అభిప్రాయపడే విషయం ఏంటంటే, అంటే ఇతర మత గ్రంథాల గురించి ప్రస్తావిస్తే ఆ మతస్థులతోటి మనకుండే ఆ మత సామరస్యం దానికి విఘాతం కలుగుతుంది, అది పాడైపోతుంది అని ఆలోచిస్తుంటారు. కానీ యాక్చువల్గా ఉద్దేశం అది కాదు అని ఇందాక బిబు గారు చాలా వివరంగా చెప్పారు. కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే క్రమంలోనే ఈ విషయాలు కానీ ఆ ఇతర మత గ్రంథాల గురించిన వివరాలు కానీ ప్రస్తావించడం జరుగుతుంది. అంతేగాని ఆ మత గ్రంథాల గురించి ప్రస్తావించడం ద్వారా వాళ్ళతో సఖ్యత కోల్పోవాలనో లేకపోతే వాళ్ళతో ఉన్న మత సామరస్యానికి ఏ విధమైన విఘాతం కలగజేయాలనేది ఉద్దేశం అసలు కానే కాదని చాలా మంది ఆ పరిపక్వత కలిగిన వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో క్రైస్తవులు కూడా ఆ మెచ్యూరిటీలోకి ఎదిగితే అప్పుడు ఆ సమస్య ఉండదు. కేవలం దాని ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం మాత్రమే జరుగుతుందని అర్థం చేసుకునే స్థాయికి అందరూ రావాలని, ఆ విషయాన్ని అలాగే చూడాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చెప్పేది సరిగ్గా చెప్పాలి, అలాగే ప్రేమతో చెప్పాలి అని మీరు అంటున్నారు. ఒక చిన్న తలంపు దాంతో కలపడం ఏంటి అని అంటే, చాలా సార్లు వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న బైబిల్‌కి వ్యతిరేకంగా అడిగేటటువంటి ప్రశ్న ఎంత అవివేకమైనటువంటి ప్రశ్న అనేది వాళ్ళకి తెలీదు. అదే ప్రశ్నని వాళ్ళ గ్రంథానికి అన్వయించి మనం చూపించినప్పుడే అర్థమవుతుందన్నమాట. ఓహో! ఇలా ఆలోచించకూడదు దీని గురించి అనే విషయం వాళ్ళకి అప్పుడు అర్థమవుతుందన్నమాట. ఓకే. సో యూజువల్ గా సరిగా చెప్పారు బిబు గారు. యాక్చువల్ గా ఇతర మత విశ్వాసాల నుంచి ప్రశ్నించే వారికి వారి మత గ్రంథాల మీద కాస్త కూస్త అవగాహన ఉండడం సాధ్యం, కానీ అవతల వారి మత గ్రంథాల పైన అవగాహన ఉండడము అంత తరచుగా అందరి విషయంలోనూ జరిగే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి మీరు చెప్పినట్టుగా వారి మత గ్రంథాల్లో నుంచి అటువంటి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని వివరించే ప్రయత్నం చేస్తే బహుశా అప్పుడు వాళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు అని కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. మంచిది. యశ్వంత్ గారు, హితబోధ వారి మొదటి కాన్ఫరెన్స్ అయిన అద్భుత వరాల పరిశీలన అన్న సదస్సులో మీరు బోధించారు. నేను మీకు వేయబోయే ప్రశ్న మీకు ఇంతకు ముందే కలిగి ఉంటుంది. నా ప్రశ్న ఏంటంటే, సిద్ధాంతపరంగా అనేకమైన భేదాభిప్రాయాలు ఉన్నటువంటి ఈ కాలంలో ఎవరితో పడితే వారితో కలిసి పనిచేయటం, వారి క్రైస్తవులే కావచ్చు, వారి సేవలు తీసుకోవటం సంఘానికి శ్రేయస్కరమేనా? ఒక్క మాటలో చెప్పాలంటే అస్సలు శ్రేయస్కరం కాదు అనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే, ఇప్పుడు ఒక వ్యక్తితోటి నేను ఒక స్థానిక సంఘానికి కాపరిగా ఉంటున్నాను కాబట్టి విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడం కోసం ఇట్లా ఆలోచిద్దాం. ఇప్పుడు నేనే మా స్థానిక సంఘానికి ఒక విషయాన్ని గురించి వాళ్ళకి నేర్పించడం కోసం, వాళ్ళకి టీచ్ చేయించడం కోసం ఒక వ్యక్తిని నేను పిలవాలనుకున్నాను. ఆ వ్యక్తితోటి, ఆ దైవజనుడితోటి లేదా ఆ కాపరితోటి కొన్ని సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి అని అనుకుందాం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటాను అనుకుందాం. ఇప్పుడు నేను ఆ వ్యక్తిని పిలవచ్చా అనేటప్పుడు నేను ప్రాథమికంగా మొదటిగా నేను చేయాల్సిన విషయం ఏంటంటే, అసలు ఆ సిద్ధాంతపరమైన భేదాభిప్రాయాలు ఏంటి అని ముందు కూర్చొని ఆ వ్యక్తితోటి మాట్లాడటం, అవేంటో సార్ట్అవుట్ చేసుకోవటం ముందు చేయాల్సినటువంటి పని. తర్వాత ఒకవేళ నేను నా అవగాహనలో, నా కన్విక్షన్స్ లో, నా బిలీఫ్స్, నా విశ్వాసంలోనే ఎక్కడైనా లోపం ఉందని ఒకవేళ వాక్యానుసారంగా నిరూపించబడితే అప్పుడు నేనే సరి చేసుకోవాల్సి ఉంటుంది మొదటిగా. లేదు, అవతల వ్యక్తి వాక్యం చాలా స్పష్టంగా ఈ విషయం గురించి ఇలా చెప్తుంది అని వివరించిన తర్వాత కూడా అవతల వ్యక్తే సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ అతను లేదు వేరే వేరే కారణాలను బట్టి, నేను ముందు నుంచి ఇదే నమ్ముతూ వచ్చానో, చాలా కాలం బోధించానో, ఇంకా వేరే ఏమైనా కారణాలను బట్టి, లేదు నేను నమ్మిన దానికి నేను స్టిక్ అయి ఉంటాను, నేను మార్చుకునే ప్రసక్తే లేదు, నేను ఇదే బోధిస్తాను అని అంటే గనక అప్పుడు నేనేమంటానంటే, అసలు అతను విశ్వాసులు కనపరచాల్సిన లక్షణాలే కనపరచట్లేదని అంటాను. ఎందుకనంటే ఉదాహరణకి ఇప్పుడు ఆ వ్యక్తి, అవతల వ్యక్తి రక్షణలో
దేవుడు సార్వభౌముడా, మనిషి సార్వభౌముడా అనే విషయాన్ని గురించి విభేదిస్తున్నాడు అనుకున్నాం. దాన్నే చరిత్రలో కాల్వినిజం, ఆర్మీనియనిజం అని అన్నారు. ఇప్పుడు నువ్వు దేవుడు సార్వభౌముడా, మనిషి సార్వభౌముడా రక్షణలో అని అంటే నేను దేవుడు సార్వభౌముడు అని అంటాను. లేదు మనిషే సార్వభౌముడు అన్న విధంగా అవతల వ్యక్తి బోధిస్తున్నాడు అని అనుకుందాం. అప్పుడు అసలు అతను బోధించేది బైబిల్ ప్రకటించే సువార్త కాదు, బైబిల్ ప్రకటించే క్రీస్తును కూడా కాదు. అతను వేరొక సువార్తని, వేరొక క్రీస్తును ప్రకటిస్తున్నాడు, బోధిస్తున్నాడు. ఇప్పుడు అటువంటి వ్యక్తిని దేవుడు ఆమోదిస్తాడా? ఆమోదించడు. మరి దేవుడు ఆమోదించని వ్యక్తిని నేనెందుకు ఆమోదించాలి? అలాంటి వ్యక్తి చేత నా సంఘానికి ఏదైనా క్షేమాభివృద్ధి కలుగుతుందని నేను ఎట్లా అనుకోగలను అసలు? కాబట్టి అటువంటి వారి సేవలు తీసుకోవటము లేదా అనేది మంచి విషయం కాదు. ఇంకొకటి, సరే పలానా విషయంలో సిద్ధాంతపరమైన విభేదం ఉంది అని నేను నా స్థానిక సంఘాన్ని ఆల్రెడీ అప్రమత్తం చేసి ఓన్లీ ఈ అంశాన్ని గురించి మాత్రమే ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి నేను ఆయన్ని పిలిపిస్తున్నాను, ఆయన సేవలు మనం వినియోగించుకుందాం అని అనుకున్నప్పటికీ ఇక్కడ జరిగే ఇంకొక ప్రమాదం ఏంటంటే, ఆ పిలిచే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారితో మా స్థానిక సంఘానికి తెలియకుండానే ఒక అనుబంధం ఏర్పడుతుంది. మనం ఎవరి బోధలైతే తరచూ వింటూ ఉంటామో వారి చేత ప్రభావితం చేయబడటము అనేది చాలా సర్వసాధారణమైన విషయమే. సో అలాంటి ఒక వ్యక్తి చేత నా సంఘము ప్రభావితం చేయబడి కేవలం అతను మా చర్చిలో బోధించే విషయాలే కాకుండా తర్వాత ఇంకా వేరే ఇతర మాధ్యమాల ద్వారా బోధించే విషయాలు కూడా వెంబడించి తప్పుదారి పట్టే అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉంది అని గుర్తుపెట్టుకొని నేను ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, అసలు దుర్బోధకులందరూ కూడా ముందే వాళ్ళ దుర్బోధన ముందుకు తీసుకురాకుండా ముందు అందరితో కామన్ గా ఉండే విషయాలతోటే మాట్లాడుతూ ముందు ఒక రిలేషన్షిప్ ఏర్పరచుకున్న తర్వాత ఒక మంచి అభిప్రాయము అందరి దృష్టిలో పడిన తర్వాతే వాళ్ళ చిన్నగా వాళ్ళ దుర్బోధనని వ్యాప్తి చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పద్ధతి కూడా ఇదే. అలా మన సంఘం పాడైపోవడానికి లేదా నా సంఘం పాడైపోవడానికి నేను ద్వారాలు తెరిచినట్టే కదా అలాంటి బోధకుల్ని పిలిపించి వారి సేవలు వినియోగించుకోవడం ద్వారా. అదొక విషయం. ఇంకొకటి ఏంటంటే, అసలు ఇలా వేరొక సువార్తను లేదా వేరే బైబిల్ వ్యతిరేకమైనటువంటి తప్పుడు బోధలు చేసే వారి సేవలు వినియోగించుకుంటే తప్ప సంఘానికి క్షేమాభివృద్ధి కలగదనే దుస్థితిలో సంఘం ఏనాడు లేదు. కాబట్టి వాళ్ళని అవాయిడ్ చేయటమే మంచి విషయం అని చెప్పి నేను సూచిస్తాను. శ్రవణ్ గారు లేదా బీబు గారు, యశ్వంత్ గారు చెప్పిన దానికి మీరు ఏమన్నా కలపాలనుకుంటున్నారా? సో యశ్వంత్ గారు చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవిస్తూ ఇంకొక మాట కలపాలనుకుంటున్నాను. ముందుగా ఇలా భేదాభిప్రాయాలు లేకపోతే తప్పుడు అవగాహన ఉన్న ఎవరినన్నా పిలిచి ఒక అంశం మీద బోధించినప్పుడు ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే సంఘ సభ్యులు. సో అంటే ఆ సంఘ సభ్యుల మీద అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, ఇప్పటి వరకు నేను కొన్ని సంవత్సరాలుగా బహుశా అంటే ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ దేవుడు సార్వభౌముడని, రక్షణకి దేవుడే కర్త అని, లేకపోతే దేవుడు త్రిత్వమై ఉన్నాడని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఇతరులు ఇంకొకరిని మనం ఇన్వైట్ చేసి వాళ్ళకి పుల్పిట్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి అది కాదు అని బైబిల్ నుంచి 4-5 వచనాలు చూపించి ఇంకేదన్నా చెప్తే అవును కదా బైబిల్ నుంచే వీళ్ళు చెప్తున్నారు కదా అని చాలా ప్రభావితం అయ్యి అది సత్యమా ఇది సత్యమా ఏంది మనం రెండు విషయాలు వింటున్నాం అని సందిగ్ధంలో పడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటది. ఇది ప్రాక్టికల్ గా చాలా సార్లు మనందరం చూసే ఉంటాం కూడా. కాబట్టి ముందుగా సంఘం దానివల్ల బలహీనపడుతుంది, కన్ఫ్యూజన్ లోకి వెళ్తుంది, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలానే కాకుండా సరైన బోధ నుంచి పక్కకు దొరికిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి అలా చేయకపోవటమే మంచిది. అంటే గార్డింగ్ ద పుల్పిట్ అనే ఆ కాన్సెప్ట్ ని సంఘం మర్చిపోయింది అనమాట పూర్తిగా. గార్డింగ్ ద పుల్పిట్ అంటే సంఘానికి ఎలాంటి బోధ అందుతుంది మన సంఘ వేదిక నుండి అన్నటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవడం అనేది సంఘం మర్చిపోయింది పూర్తిగా. అంటే ఇప్పుడు గార్డింగ్ ద పుల్పిట్ ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అంటే పుల్పిట్ దగ్గరికి ఎవరిని రానివ్వకూడదు, పాస్టర్ గారు మాత్రమే నిలబడాలి అక్కడ, దీన్ని గార్డింగ్ ద పుల్పిట్ అనుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ పరిశుద్ధమైన స్థలము, అది పరిశుద్ధమైన స్థలము, అక్కడికి ఎవరు వెళ్ళకూడదు. సో దట్ ఈస్ నాట్ గార్డింగ్ ద పుల్పిట్. గార్డింగ్ ద పుల్పిట్ అంటే ఎవరు బోధిస్తున్నారు, ఏం బోధిస్తున్నారు అన్న విషయంలో శ్రద్ధ తీసుకోవడం. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ని పూర్తిగా మర్చిపోయారు. వి నీడ్ టు రియల్లీ బ్రింగ్ దట్ బ్యాక్ ఇన్ టు ద చర్చ్. ఇంకొకటి అసలు ఇలా ఎందుకు ఆహ్వానిస్తున్నారు అనేది ఒకటి ఆలోచిస్తే కనుక వాళ్ళ ఎక్కువ పేరు ఉండటాన్ని బట్టో, వాళ్ళు పాపులర్ అవటాన్ని బట్టో, వీళ్ళు ఎక్కువ మందికి తెలిసారు అన్నదాన్ని బట్టో, అంటే టీవీ పరిచారకులు లేకపోతే ఇట్లాంటివన్నీ పెట్టి వీళ్ళు మా దగ్గర చెప్తే కూడా బాగుంటుందని ఆహ్వానిస్తూ ఉంటారు. సో వాళ్ళు తెలిసినా తెలియకపోయినా మనిషి ముఖ్యం కాదు, కానీ చెప్పే అంశమే ఖచ్చితంగా ముఖ్యం అనేది మనం గ్రహించాలి. సత్యం విషయంలో రాజీ పడకూడదు అనేది ఎగ్జాక్ట్లీ.
ఇంకొక ప్రమాదం ఏంటి అంటే పలానా వాళ్ళే పిలిచి వీళ్ళకి ఒక వేదిక ఇచ్చారు అని అంటే వీళ్ళు మంచి బోధకులు అయి ఉండొచ్చు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని మనము వేరే వాళ్ళ మనసులో కలుగజేస్తున్నాం వాస్తవానికి. కరెక్ట్ కరెక్ట్ అది మనం వాళ్ళకి చేసే తీరని నష్టం అవుతుంది అనమాట చాలాసార్లు. అవును. అంటే ఆ విషయంలో మన జవాబుదారులం అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఎస్ ముగ్గురు ఏకకంఠంతో చెప్పింది ఏంటంటే సత్య విషయంలో రాజీ పడకూడదని. ఎస్, కరెక్టే. కానీ కొంతమంది బైబిల్లో ఎసెన్షియల్స్ అని కొన్ని విషయాలు ఉంటాయి, నాన్ ఎసెన్షియల్స్ అని ఉంటాయి. ఎసెన్షియల్స్ విషయంలో రాజీ పడకూడదు, కానీ నాన్ ఎసెన్షియల్స్ విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నా పర్లేదు, వారితో కలిసి పనిచేయొచ్చు అని కొంతమంది అంటుంటారు. అలా అన్నవారిలో పెద్ద పెద్దవారే ఉన్నారనుకోండి. ఇందులో ఏదైనా సమస్య ఉందా శ్రవణ్ గారు? మంచి ప్రశ్న చంద్రశేఖర్ గారు. ఎసెన్షియల్స్ అండ్ నాన్ ఎసెన్షియల్స్ అనే విభజన వాక్యంలో మనం ఎక్కడా చూడం. సో కానీ డినామినేషనల్ గా చూసుకుంటే గనక క్రైస్తవులు కొన్నిటిని ఎసెన్షియల్స్ అని, కొన్నిటిని నాన్ ఎసెన్షియల్స్ అని వేరు చేశారు. అండ్ ఎసెన్షియల్స్ అని వేటినైతే పరిగణిస్తున్నారో వాటితో సమ్మతించినంత వరకు ఇతరులతో కలిసి పనిచేయొచ్చని, నాన్ ఎసెన్షియల్స్ అనే విషయంలో ఏకాభిప్రాయం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, వాళ్ళతో కలిసి పరిచర్య చేయొచ్చు అని చెప్తా ఉంటారు. కానీ ఎసెన్షియల్స్ అండ్ నాన్ ఎసెన్షియల్స్ అనే విభజన అనేది వాక్యంలో ఎక్కడా లేదు. ఎందుకు అంటున్నాము అంటే ఇప్పుడు ఏది ఎసెన్షియల్ ఏది నాన్ ఎసెన్షియల్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? అది ఆ సంఘం వాళ్ళు లేకపోతే ఆ డినామినేషన్ వాళ్ళు వాళ్ళుగా దాన్ని విభజించుకుంటున్నారు. కొంతమంది బాప్తిస్మం అనే అంశం ఎసెన్షియల్ కాదు అంటున్నారు, నాన్ ఎసెన్షియల్ అది అంటున్నారు. కొంతమంది దేవుని మున్నిర్ణయము ఎసెన్షియల్ కాదు అంటున్నారు. ఇంకా దొంగ బోధకుల దగ్గరికి వెళ్తే కనుక కొంతమంది ఆ త్రిత్వమే అసలు ఎసెన్షియల్ కాదు అని అంటున్నారు. సో ఏది ఎసెన్షియల్ లో పెట్టాలి, ఏది నాన్ ఎసెన్షియల్ లో పెట్టాలి అనేది వాక్యంలో ఏమి లేదు. కాబట్టి దేవుని వాక్యం సరిగా అర్థం చేసుకోగలిగిన లేకపోతే క్లియర్ గా అర్థం చేసుకోగలిగిన స్కోప్ ఉన్నంత వరకు అంతా ఎసెన్షియలే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది ఎసెన్షియల్, దీంతో ఏకీభవించినంత మాత్రాన నేను వీళ్ళతో ఉంటాను, నాన్ ఎసెన్షియల్స్ తో ఏకీభవించకపోయినా పర్వాలేదు అనే అభిప్రాయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇలా కొన్నిసార్లు ఇలా ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్స్ అని ఎందుకు విభజిస్తారు అంటే ఈ నాన్ ఎసెన్షియల్స్ విషయంలో మాకు ప్రశ్నలు రాకుండా ఉండటానికి, మేము ఒకరితో కలిసి పనిచేస్తున్నాము, వాళ్ళే మాకు వ్యతిరేకంగా ఈ విషయాల్లో ప్రశ్నలు మమ్మల్ని అడగకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. కానీ అది వాక్యానుసారమైన పద్ధతి కానీ వాక్యానుసారమైన విషయం కానీ ఖచ్చితంగా కాదు. అయితే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని ప్రవచనాలు అవ్వచ్చు, లేకపోతే మనకి ఎస్కటాలజీ యేసు ప్రభు గురించి ఆయన రాబోయే రెండో రాకడ గురించిన అంశాలు కావచ్చు. సో అవి వాటి గురించిన వివిధ రకమైన అభిప్రాయాలు క్రైస్తవ సమాజంలో స్కాలర్స్ కి ఉన్నాయి అన్నమాట. ఈ అభిప్రాయం మాత్రమే ఖచ్చితంగా వాక్యం బోధిస్తుంది అని చెప్పే వీలు లేదు. కాబట్టి అలాంటి అంశాలకి అనేకమైన అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఒకవేళ నాన్ ఎసెన్షియల్ అంటంలో అభ్యంతరం ఏమీ లేదు. కానీ వాక్యంలో స్పష్టంగా చెప్పి వాక్యంలో దానికి వివరణ ఉండి సో ఇదే సరైంది అని అర్థం చేసుకునే స్కోప్ ఉన్నంత వరకు దేన్ని నాన్ ఎసెన్షియల్ లో పెట్టే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయకూడదు. వాక్యంలో ఇవ్వబడింది అంతా ఎసెన్షియలే. మన గ్రహింపుకి బయట ఉన్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే మనం అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్న ప్రవచనాలు ఎస్కటాలజీ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని నాన్ ఎసెన్షియల్ గా పరిగణించవచ్చు, కానీ క్లియర్ గా చెప్పబడినవి మాత్రం కాదు. ఎస్, యాక్చువల్ గా సంఘ చరిత్రలో మనం గమనిస్తే ఈ కేటగరైజేషన్ లేనప్పుడు కూడా పలానా విషయాలు స్పష్టంగా ఉన్నాయి, పలానా విషయాలు స్పష్టంగా లేవు అనే పదజాలం మనం వాడుకుంటూనే వచ్చాం ఇంతవరకు. మళ్ళీ తర్వాత ఇది ఎప్పుడు ఎవరు తీసుకొచ్చారో సంఘంలోకి తెలియదు, కానీ ఇది ఒక కేటగిరీ తీసుకొని వచ్చి అంటే ఇట్లా ఎసెన్షియల్స్ నాన్ ఎసెన్షియల్స్ అనేవి ఉండాలి అని తీసుకొచ్చి చేయడము సంఘాన్ని ఇంకాస్త ఎక్కువ కన్ఫ్యూజన్ లోకి నెట్టడమే అవుతుంది. మీరు అన్నట్టుగా ఇందాక ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉన్నారు కాబట్టి. అండ్ దేన్నైనా అసలు నాన్ ఎసెన్షియల్ అనే అధికారము హక్కు అసలు దేవుడు ఎవరికైనా ఇచ్చాడా అనేది కూడా ఆలోచించాలి. బైబిల్ ఒక విషయంలో స్పష్టంగా చెప్తున్నప్పుడు కూడా కొంతమంది కొన్ని విషయాలు ముఖ్యంగా రక్షణకు సంబంధించిన విషయాలే తీసుకెళ్లి నాన్ ఎసెన్షియల్స్ అని అంటున్నారు. ఆ అధికారము హక్కు దేవుడు ఎవరికైనా ఇచ్చాడంటే ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి అది చాలా మందిని తప్పుదో పట్టించే లాగానే ఉంటుంది ఆ కేటగరైజేషన్. అలా కాకుండా ఈ విషయాలు స్పష్టంగా ఉన్నాయి, ఈ విషయాలు అంత స్పష్టంగా చెప్పబడలేదు అనేలాంటి పదజాలం ఏదైతే సంఘ చరిత్ర అంతా వాడుతూ వచ్చారో అది వాడుకోవటమే ఉత్తమం అని నేను అభిప్రాయపడుతుంటాను.
వాస్తవానికి ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ ప్రాముఖ్యతలో ఒక అంశం కంటే ఇంకొక అంశము ఎక్కువ ప్రాముఖ్యమైనది లేదా తక్కువ ప్రాముఖ్యమైనది అయి ఉండొచ్చు. అలా అయ్యే అవకాశం ఉంది. కానీ ఎంత తక్కువ ప్రాముఖ్యమైనటువంటి అంశమైనా సరే, అది బైబిల్ స్పష్టంగా బోధించినటువంటి విషయం అయితే గనక, ఇది తక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం కాబట్టి దీని మీద నేను ఏ అభిప్రాయం కలిగి ఉండినా పర్వాలేదు, అంత నాన్ ఎసెన్షియల్ అని చెప్పుకోగలిగేటటువంటి ఏ అంశము లేదు బైబిల్‌లో బేసికల్లీ. అంత పనికిరాని అవసరం లేని మాటలేవి బైబిల్లో లేవు. ఎగ్జాక్ట్‌లీ. అంటే దేవుడు ఒక విషయం గురించి ఒక అభిప్రాయం చెప్పాడు అనంటే, ఖచ్చితంగా క్లియర్‌గా చెప్పాడు అనంటే, ప్రతి క్రైస్తవుడు అదే అభిప్రాయాన్ని కలిగి ఉండాలి అంతే. దాని విషయంలో నేను లిబర్టీ తీసుకోవచ్చు. దేవుడు అలా చెప్తున్నాడేమో కానీ అది అంత ఇంపార్టెంట్ విషయం కాదు కాబట్టి నేను ఇంకోలాగా ఆలోచిస్తాను. ఇంకో అభిప్రాయాన్ని కలిగి ఉంటాను అని అనుకోవడానికి అసలు వీల్లేదు. సో, అలా చేసుకోవడానికి ఒకవేళ ఈ ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ కేటగరైజేషన్ పెట్టుకుంటే మాత్రం ఇట్ ఈస్ రియల్లీ క్రిమినల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మిస్‌అండర్‌స్టాండింగ్. యాహ్! ఇందాక యశ్వంత్ గారు ఈ ఎసెన్షియల్స్, నాన్ ఎసెన్షియల్స్ అనే కేటగిరీ ఎవరు తీసుకొచ్చారు అని అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతా ఉంటే చివరి వరకు ప్రిపేర్ కాకుండా లాస్ట్ డేలో ఇది ఇంపార్టెంట్, ఇది నాట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చదువుకోకుండా పక్కన పెట్టేసిన వాళ్ళు పెద్దయ్యి ఇలాగా ఎసెన్షియల్స్, నాన్ ఎసెన్షియల్స్ అని తీసుకొచ్చుంటారు. పాత వాసన పోకుండా బైబిల్ కూడా అదే ఆపాదిస్తున్నారు. అది అలా కాదని చెప్పి మీరు స్పష్టం చేస్తున్నారు. కోల్పోకుండా, ఇతరులతో సఖ్యత కోల్పోకుండా సత్యం విషయంలో మేము రాజీ పడట్లేదు కూడా అని చెప్పుకోవడానికి చేసినటువంటి ఏర్పాట్లాగా అనిపిస్తుంది. యశ్వంత్ గారు, మీరు ఇందాక కూడా చెప్పారు మీరు ఒక సంఘానికి కాపరిగా కూడా, కాబట్టి ఈ ప్రశ్న మీకు. ఎలాంటి సంఘాల్లో మనం సభ్యులుగా ఉండొచ్చు అనే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా? ఒకవేళ ప్రస్తుతం సభ్యులుగా ఉంటున్న సంఘం వాక్యానుసారంగా లేకపోతే మన బాధ్యత ఏంటి? లుకింగ్ ఫర్ ఎ హెల్దీ చర్చ్, లేదా ఒక మంచి వాక్యానుసారమైన ఆరోగ్యకరమైన సంఘాన్ని వెతుక్కోవటం కానీ, లేకపోతే ఆల్రెడీ ఉన్న సంఘం అటువంటిదేనా అని నిర్ధారించుకోవడానికి కానీ, ప్రాథమికంగా ఆ సంఘానికి క్రీస్తే శిరస్సుగా ఉన్నాడా, క్రీస్తే దానిని పరిపాలిస్తున్నాడా అనేది ఆలోచించాలి. అంటే ఆయన వాక్యమే ప్రతి నిర్ణయం చేయడానికి ప్రమాణంగా ఉందా? ఏ పరిస్థితుల్లోనైనా ప్రతి విషయంలోనూ ఆయన వాక్యం పైన ఆధారపడుతూ వాక్యానుగుణంగా వాక్యానుసారమైన నియమాల ప్రకారమే ముందుకు వెళ్తా ఉందా అనేది పరిశీలించాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు పాపాన్ని ఏ రకంగానూ ఉపేక్షించకుండా క్రమశిక్షణ చేసేదిగా ఉందా, శిష్యులను తయారు చేసేదిగా ఉందా, అలాగే దేవుడు ఇచ్చినటువంటి ఆర్డినెన్సెస్ ని క్రమశిక్షణతో పాటించేదిగా ఉంటుందా, అలాగే ఎటువంటి బోధన చేస్తుంది, సిద్ధాంతపరమైనటువంటి విషయాల్లో ఎటువంటి నమ్మకాలు విశ్వాసాలు కలిగి ఉన్నారు, ఇటువంటి విషయాలన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే కేవలము బోధ విశ్వాసాలు మాత్రమే కాకుండా, లేదా సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి మాత్రమే కాకుండా, అసలు సంఘ సభ్యుల మధ్య, కాపరికి విశ్వాసులకి మధ్య ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయో కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే అంటాడు. అంటే ప్రేమ, ఇట్ ఈస్ లవ్. ఒకవేళ కాపరికి విశ్వాసులకు మధ్య, లేదా విశ్వాసులకు మధ్య ఆ ప్రేమతో కూడిన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా అనేది కూడా చూడాలి. ఎందుకంటే పుల్పిట్ దగ్గర నుంచి, లేదా నాయకత్వం దగ్గర మంచి బిబ్లికల్ కన్విక్షన్స్ ఉండి, సౌండ్ హెల్తీ టీచింగ్ ఒకవేళ జరుగుతూ ఉన్నట్లయితే, నిజంగా డిసైపుల్షిప్ జరుగుతూ ఉన్నట్లయితే, ఆ వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితము అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా కనపడాలి. ఒకవేళ అలాంటిది ఏది లేదు, అంత ఆర్టిఫిషియల్ గా, మెకానికల్ గా జరుగుతుందంటే ఎక్కడో తేడా ఉంది, ఎక్కడో సమస్య ఉంది. అండ్ ఈ రెండింటిలో కూడా నేను చెప్పిన ఈ 2 విషయాలు, బోధ అలాగే విశ్వాసము విషయంలో ఆ సంఘ నాయకత్వము, సంఘం అంతా కూడా ఎలా ఉంది అని చూడటము, అలాగే ప్రాక్టికల్ గా కూడా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, ఒకరితో ఒకరు వారి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనేది చూడటం, ఈ 2 విషయాల్లో కూడా దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ చర్చ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. కంప్లీట్ గా, సంపూర్ణంగా వాక్యానుసారంగా 100% ఉంది అనేలాగా ఏది లేదు. కాకపోతే ఆ వైపుగానే, ఆ లైన్స్ లోనే ఈ సంఘం ముందుకు వెళ్తూ ఉంది, ఇంకా ఎదుగుతూ ఉంది అనే విషయం మాత్రం మనం ఖచ్చితంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏ చర్చ్కి అయితే వెళ్తున్నారో ఆ చర్చ్ హెల్దీ చర్చ్ అయినా అని నిర్ధారించుకోవడానికి, కొత్త చర్చ్ హెల్తీ కోసం వెతుకుతున్నట్లయితే ఎలాంటి చర్చ్ ని వెతకాలి అనే విషయంలో కూడా ఈ విషయాలు మీకు ఉపయోగపడతాయి. లేదు, ఒకవేళ ప్రస్తుతం మీరు వెళ్తున్నటువంటి సంఘం ఒకవేళ వాక్యానుసారంగా లేకపోతే ఏం చేయాలి? లేకపోతే సంఘ నాయకులతోటి కూర్చొని ఆ విషయాలు
వారితో మాట్లాడాల్సి ఉంటుంది, చర్చించాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ వాక్యం నుంచి పక్కకి తప్పిపోతూ తొలగిపోతూ వాక్య క్రమం నుంచి ఎక్కడైతే తప్పిపోతున్నారో ఆ విషయాల గురించి వారికి తెలియపరచడం, వారితో మాట్లాడడం, చర్చించడం చేయాలి. కొంత సమయం వేచి ఉండాలి, వెయిట్ చేయాలి. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి ఆ విషయాల గురించి పరిశీలించడానికి. కానీ రిపీటెడ్ గా మనము పలానా విషయము ఇది వాక్యానుసారం కాదు అని వారి దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఒకవేళ ఆ విషయంలో మార్పులు చేసుకోవడానికి లేదా సరి చేసుకోవడానికి ఎటువంటి సముఖత వ్యక్తపరచకుండా, ఎలాంటి మార్పులు చేసుకోకుండా అదే విధంగా వాక్య వ్యతిరేకమైన విధానాల్లో వాక్య వ్యతిరేకమైన బోధలు చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారనుకోండి, అలాంటి సంఘములో ఉండడము వల్ల మీకు మీ కుటుంబానికి అంత క్షేమాభివృద్ధి ఏమీ కలగదని ముందుగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకప్పుడు చేసేది ఏం లేదు. ఇంకా అందులో నుంచి బయటకు వచ్చి వేరొక వాక్యానుసారమైన సంఘం ఎక్కడైనా ఉందేమో వెతుక్కొని ఆ సంఘానికి మీరు వెళ్ళటము, ఆ చర్చికి వెళ్ళటం అనేది మీరు ఇంకా చేయాల్సి ఉంటుంది అనమాట. దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. మరొక విషయం కలపాలి అనుకుంటే, చాలా మంది వేరే సంఘానికి ఎందుకు వెళ్తున్నావు అనే ప్రశ్న అడిగితే, నేను ప్రాక్టికల్ గా చూసిన అనుభవాన్ని బట్టి కూడా అక్కడ బోధించే విషయాలు నాకు నచ్చట్లేదు అనే సమాధానం చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అవును. సో అంటే అక్కడ బోధించే విషయాలు నీకు నచ్చినాయా, నీకు నచ్చలేదా అనేది కాదు ప్రాముఖ్యం. అక్కడ బోధించేది కానీ, అక్కడ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ ఏవైనా వాక్యానుసారంగా దేవుడు చెప్పిన విధంగా ఉన్నాయా లేదా అనేదే ప్రాముఖ్యం. సో నాకు నచ్చట్లేదు కాబట్టి నేను వేరే సంఘానికి వెళ్తాను అంటే గనక, నువ్వు వాక్యం సెలవిచ్చినట్టు దురద చెవులు గలవారై వాళ్ళకి ఏ వాక్యం అవసరమో అది వినటానికే వెళ్తున్నారు అనే కోవకి చెందుతాం గనక, అలాంటి ప్రమాదం జరగకుండా అది వాక్యానుసారంగా ఉందా లేదా అని పరిశీలించాలి అని ఆ పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను. అంటే ఎన్నో సంవత్సరాలుగా, అంటే ఎన్నో దశాబ్దాలుగా నేను ఒక చర్చకు వెళ్తున్నాను కాబట్టి దీన్ని మానేయాలా అన్నది ముఖ్యం కాదు, వాక్యానుసారంగా బోధ ఉందా లేదా అనేది ముఖ్యము అని చెప్తున్నారు మీరు. ఎస్ బీబు గారు, ఒక గంభీరమైన ప్రశ్న. ప్రస్తుతం తెలుగు క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్న అతి ప్రమాదకరమైన దుర్బోధలు ఏంటి? అవును, అది చాలా గంభీరమైన ప్రశ్న చంద్రశేఖర్ గారు. అయితే ఇప్పుడు లిస్ట్ అవుట్ చేస్తే చాలా దుర్బోధల గురించి మనం మాట్లాడుకోవచ్చు. ప్రతిదీ కూడా గంభీరమైనది, ఎందుకంటే ఏదో ఒక కోణంలో సత్యానికి అది నష్టం కలిగించేటటువంటి బోధ కాబట్టి దాన్ని దుర్బోధ అని ఐడెంటిఫై చేస్తున్నాము. ఎవ్రీథింగ్ ఇస్ సీరియస్ ఎర్రర్ దట్ హ్యాస్ టు బి కాషన్డ్ అగేన్స్ట్. కాకపోతే ప్రత్యేకంగా మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, బైబిల్ అధికారాన్ని ప్రశ్నించేటటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే బైబిల్ అధికారాన్ని విస్మరించేటటువంటి, బైబిల్ ప్రామాణికతను కావచ్చు, బైబిల్ అధికారాన్ని కావచ్చు విస్మరించేటటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో అవి అతి గంభీరమైనటువంటి దుర్బోధలు అని చెప్పుకోవచ్చు. అంటే బైబిల్కి అదనంగా దేవుడు మాట్లాడేటటువంటి సోర్సెస్ ఉన్నాయి. దేవుడు మా ద్వారా కూడా నేరుగా మాట్లాడతాడు. బైబిల్ ఎంత ప్రామాణికంగా అధికారంతో మాట్లాడుతుందో అంతే అధికారంతో మేము కూడా మాట్లాడతాము. మాకు వచ్చినటువంటి దర్శనాలు, మాకు వచ్చినటువంటి కళల ద్వారా కూడా దేవుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు. నీ విషయంలో దేవుడు అది చూపించాడు, ఇది చూపించాడు, లేదా సంఘానికి దిశానిర్దేశాన్ని దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా ఇస్తున్నారు అన్నటువంటి బోధలు ఏవైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి బోధల్ని తీసుకొచ్చారు సంఘంలోనికి. ఇప్పుడు ఈరోజు మనం మార్మనిజం కావచ్చు, లేకపోతే మీరు సెవెంత్ డే అడ్వెంటిజం కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద కల్ట్స్ పేర్లని కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు అవన్నీ కూడా దాదాపుగా అన్ని కూడా ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్స్ ఆధారంగానే సంఘంలోనికి చొరబడ్డాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు, ఈ ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బైబిల్కి అదనంగా ప్రత్యక్షతలు అన్నటువంటి సిద్ధాంతాలు ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళే సంఘానికి చాలా ప్రమాదకరమైనటువంటి దుర్బోధకులు. వాళ్ళ ద్వారానే ఎక్కువ దుర్బోధలు సంఘంలోనికి ప్రవేశించాయి. కాబట్టి బైబిల్ మాత్రమే సంఘానికి ప్రమాణం. ఈ రోజు దేవుడు బైబిల్ ద్వారా మాత్రమే మాట్లాడతారు అన్నటువంటి అవగాహనకి మనం తిరిగి రాకుండా వీటిని ఎదిరించడం అనేది సాధ్యం కాదు, వీటిని వివేచించడం అనేది సాధ్యం కాదు. సో తప్పకుండా ఇంకా ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడచ్చు. అంటే ఇప్పుడు బైబిల్ ప్రామాణికతతో పాటుగా అయితే అంతే సమానంగా మనం గుర్తించాల్సినటువంటి ఇంకొన్ని దుర్బోధలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి దేవుని స్వభావము, దేవుని వ్యక్తిత్వము, దేవుని ఉనికికి సంబంధించినటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో అవి బైబిల్కి భిన్నంగా చాలా మంది ఇష్టానుసారంగా బోధిస్తూ ఉన్నారు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు త్రిత్వమై ఉన్నటువంటి దేవుడై ఉండగా, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కూడా తండ్రి అయిన దేవునితో సమానంగా దైవత్వాన్ని కలిగి ఉన్నారు అన్నటువంటి బోధ బైబిల్లో ఉంటుండగా వాళ్ళు ఈ సత్యాలను విస్మరించేటటువంటి బోధలు చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నారు చాలా మంది. వీళ్ళు బైబిల్ మాత్రమే మాకు ప్రమాణమైన ఒప్పుకున్నటువంటి వర్గాలు కూడా ఉన్నాయి ఇందులో. అయినప్పటికీ కూడా బైబిల్ని వక్రీకరించి ఇలాంటి సిద్ధాంతాలని సంఘంలోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దేవుని స్వభావాన్ని తప్పుగా చిత్రీకరించేటటువంటి ఏ బోధైనా అది ఖచ్చితంగా చాలా గంభీరమైనటువంటి దుర్బోధ అనేది మనం గుర్తించాలి. అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ రూపంలో రావచ్చు, లేకపోతే యెహోవా సాక్షుల రూపంలో రావచ్చు, లేకపోతే
క్రిస్టాడెల్ఫియన్ మూమెంట్ ద్వారా రావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఫామ్లో మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. బట్ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈవెన్ మేము త్రిత్వాన్ని నమ్ముతున్నామని చెప్తున్నటువంటి వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సబార్డినేషన్, అంటే ఆయనకున్నటువంటి తగ్గింపు, తండ్రి కంటే ఆయన తక్కువగా ఉండడము అనేది కేవలం ఆయన మధ్యవర్తిత్వపు పరిచర్యకు మాత్రమే పరిమితం చేసి అర్థం చేసుకోకుండా, ఆయన నిత్యము అలాగే తండ్రి కంటే తక్కువ స్థితిలోనే ఉన్నాడు, ఎందుకంటే ఆయన కుమారుడు కాబట్టి అన్నటువంటి ఒక ఇటర్నల్ ఫంక్షనల్ సబార్డినేషన్ లాంటి సిద్ధాంతాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే ఇవన్నీ కూడా చాలా సటిల్గా ఉంటాయి, కానీ అన్ని గంభీరమైనటువంటి దుర్బోధలే. వాటన్నింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా డిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అబ్సల్యూట్గా దేవుని స్వభావాన్ని కానీ వాక్యపు అధికారాన్ని కానీ తృణీకరించేటటువంటి ఏ బోధలైనా సరే సంఘానికి ఎప్పుడు చాలా ప్రమాదాలుగా మనం గుర్తించాలి. వాటి విషయంలో చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఇంకొక అంశం కలపాలంటే కనుక సత్య సువార్తను చెరపటం అనేది కూడా గంభీరమైన దుర్బోధనలో ఒకటి అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే అందుకే కొంతమంది స్కాలర్స్ ఏమని పిలిచారంటే ద డిసీజ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్ గాస్పెల్ అని పిలిచారు. మీకు దేవుడు ఇవన్నీ చేస్తాడు, మీరు ఇక్కడికి వస్తే మీకు ఐశ్వర్యం వస్తుంది అనే రకంగా సువార్తను చెరిపి, ఏదైతే సువార్త ఉందో దాన్ని చెరిపి దానికి కలిపి వేరేది బోధించి జనాలు అది నమ్మటం ద్వారా రక్షించబడుతున్నారు అనేలాగా చిత్రీకరించటం ఏదైతే ఉందో అది కూడా ఒక గంభీరమైన దుర్బోధ. దానివల్ల అనేక తెలుగు సంఘాలు నేటి కాలంలో కూడా భ్రష్టు పట్టిపోతున్నాయి. వాళ్ళందరూ మేము క్రైస్తవులు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు నమ్ముతుంది ఈ హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పరిటీ గాస్పెల్ మాత్రమే. ఈ దుర్బోధల గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే మన హితబోధ వెబ్సైట్ లో దీని గురించి ఒక ప్రత్యేకమైన విభాగమే ఉంది. హితబోధ వెబ్సైట్ లోకి వెళ్తే మీరు పుస్తకాలు అనే విభాగంలో దుర్బోధలకు జవాబు అనే హెడింగ్ కింద ప్రస్తుత క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్నటువంటి సమకాలీన దుర్బోధలకి జవాబుగా మేము చాలా వ్యాసాలు రాయటం జరిగిందనమాట. అందులో మీకు దుర్బోధల గురించి తెలుస్తుంది, దానికి ఎలాగా వాక్యానుసారమైనటువంటి సమాధానం ఇవ్వబడిందో కూడా తెలుస్తుంది. కాబట్టి ఇందాక బీబు గారు చెప్పినట్టు బైబిల్ కి వ్యతిరేకమైనటువంటి విమర్శలు, బైబిల్ కి వ్యతిరేకమైనటువంటి దుర్బోధల గురించి చదవటం వలన కూడా మనము వాక్యాన్ని సరిగ్గా అర్థం ఎలా చేసుకోకూడదు, ఎలా చేసుకోవాలన్న విషయాలను కూడా మనము గ్రహించగలుగుతాము. సరే, మనం తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం. ద అథారిటీ ఆఫ్ బైబిల్, బైబిల్ యొక్క అధికారం గురించి ఇందాక బీబు గారు చెప్తా ఉన్నారు. శ్రావణ్ గారు, మన జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో బైబిల్ కి మాత్రమే ఉండాల్సిన అధికారిక స్థానాన్ని ఆక్రమించాలని చూసే కొన్ని విషయాలు ఏమైనా ప్రస్తావిస్తారా? ఖచ్చితంగా చంద్రశేఖర్ గారు, ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. అంటే చాలా మంది బైబిల్ ఉండాల్సిన స్థానంలోంచి తీసేసి అక్కడ వేరే వాటిని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అట్లనే నడుస్తూ ఉంది ఇప్పుడు చాలా విషయాల్లో. ఒక 3-4 విషయాలు చెప్పొచ్చు దాని గురించి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ మొదటిగా ఆచారాలు మరియు పద్ధతులు. ఈ ఆచారాలు పద్ధతులు ఎలా అయిపోయినాయి అంటే, నేను ఆ ఆచారం చేయటానికి ఆ పద్ధతి పాటించటం అనేది నాకు ఇష్టం కాబట్టి ఆ ఆచారం, ఆ పద్ధతి దేవుడు దాన్ని చేయమనకపోయినా, వాక్యంలో అది లేకపోయినా దేవుణ్ణి తీసుకొచ్చి, అంటే నాకు చేయాలనుంది కాబట్టి వాక్యం కూడా చేయటానికి అనుమతిస్తుంది అనే రకంగా చిత్రీకరించి ఆచారాలని, పద్ధతుల్ని వాక్యం కంటే పైన పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకి చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు పెళ్లిలో నలుగు పెట్టడం, పెళ్లిలో చాలా ఆచారాలు ఉన్నాయి. అట్లాంటివన్నీ చేయమని వాక్యం ఏం చెప్పట్లేదు. కానీ అలాంటివి చేయాలంటే చేసుకోమనండి, వాళ్ళ ఇష్టం, అది అందులో వచ్చిన సమస్య ఏమీ లేదు. కానీ అలాంటివి చేస్తూ దాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఆ ఆచారాలకి కోసం ప్రార్థన చేయటం, దేవుడేదో అది చేయమన్నాడు అన్నట్టు ఆ ఆచార సంబంధమైనది ఒకటి జరుగుతున్నప్పుడు ఆ రకంగా ఒక ప్రసంగం చేయటం అనేది, దాని గురించి మనకి ఏం తెలుస్తుంది అట్లా చూసినప్పుడు? సో వాక్యం కంటే వాళ్ళు ఆచారాన్ని పైన పెట్టారు కాబట్టే వాళ్ళు వాక్యాన్ని, ప్రార్థనని అన్నిటినీ దానికి జోడించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. అట్లనే ఈ కళలు, దర్శనాలు నేటికి ఉన్నాయని చెప్పే వాళ్ళు ఏం చేస్తున్నారు? బైబిల్ మాత్రమే అని సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని పక్కకి నెట్టి బైబిల్ మాత్రమే అవసరం లేదు. ఇందాక దాని గురించి చాలా చెప్పుకున్నాం. బైబిల్తో పాటు మేము చెప్పేది కూడా అధికారికమే, దేవుడు మాకు కూడా చెప్తున్నాడు అని, అంటే చాలా సటిల్ గా లేకపోతే డైరెక్ట్ గా మోసం చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. మనం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలోను 2వ వచనంలోను చూస్తే
దేవుడు నేటి కాలం ముందు యేసుక్రీస్తు ప్రభు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే మాట్లాడుతున్నాడు అని ఉంది. అలానే హెబ్రీ 2:4 చూస్తే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, వినిన వారు దాన్ని మనకి ధృవీకరించారు, ప్రకటిస్తున్నారు అని చెప్పి ఆయన రాస్తున్నాడు. అంతేగాని ఇంకా వింటానే ఉంటారు, భవిష్యత్తులో కూడా పెంతెకోస్తులు విని మనకి చెప్తారు అని ఎక్కడ వాక్యంలో మనం చూడమన్నమాట. కాబట్టి కలలు దర్శనాలు అనేది అంటే వాక్యాన్ని పక్కకి నెట్టేసి వాక్యం స్థానంలో ఉండే ఇంకో అంశం. అలానే మత పెద్దల మాటలు, లేకపోతే మా పాస్టర్ గారు ఏది చెప్తే అదే కరెక్ట్ అండి, ఇక బైబిల్ ఏం చెప్పినా గానీ మా పాస్టర్ గారు చెప్పారంటే ఇక అదే కరెక్ట్ బైబిల్ నుంచి, దాన్ని ప్రశ్నించడానికి ఏమీ లేదు అని గుడ్డిగా నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ మత పెద్దల్ని, వాళ్ళ నాయకుల్ని, ఆ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బైబిల్ స్థానంలో పెట్టి బైబిల్ని పక్కన పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అది కూడా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా మన సొంత ఇష్టాలని బైబిల్ స్థానంలో పెట్టి బైబిల్ని పక్కకు పెడతా ఉంటాం. ఉదాహరణకి వివాహం విషయంలో కావచ్చు, బైబిల్ చాలా స్పష్టంగా విశ్వాసిని వివాహం చేసుకో అని చెప్తుంటే మనం చాలా సార్లు ఈ ప్రశ్నలు ఏం అడుగుతా ఉంటారంటే, నేను వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు మారతారేమో, నేను తర్వాత సువార్త చెప్తాను అనేవి చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తారు అంటే అక్కడ మనకి ఇష్టం కాబట్టి, అది చేయటం నాకు ఇష్టం కాబట్టి, లేకపోతే మనకి ఇష్టం కాబట్టి బైబిల్ని అక్కడ తీసేసి నా ఆలోచనను అక్కడ పెట్టేసి దానికి అధికార స్థానాన్ని ఇస్తా ఉంటాం అనమాట. ఇట్లా చాలా ఉన్నాయి. ఈ 3-4 విషయాల్ని మనం ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. బైబిల్ యొక్క స్థానాన్ని ఆక్రమించేవి చాలా మంది ఉన్నారు, చాలా విషయాలు కూడా ఉన్నాయి అన్నమాట. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. సరే, మనం తర్వాత ప్రశ్నలోకి వెళ్దాము. యశ్వంత్ బిబు గారు, మరి ఎక్కువ సంఘాలు స్థాపించారు కాబట్టి, ఎక్కువ మంది వెంబడిస్తున్నారు కాబట్టి అలాంటి వారు సత్యమే బోధిస్తున్నారని అనుకోవచ్చా? ఇంకా చెప్పాలంటే ఆ సంఘాలు అంతగా అభివృద్ధి చెందాయంటే అక్కడ చేసే బోధ, అక్కడ చేసే పరిచర్య దేవుడు మెచ్చేది అయ్యుంటేనే కదా అంతగా విస్తరిస్తుంది అని అనేవారు లేకపోలేదు. దీనికి మీరేమంటారు? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, సత్యానికి మనం దేన్ని ప్రమాణంగా వాడుతున్నాం అంటే ఇది సత్యము, ఇది అసత్యము అని తీర్మానించడానికి దేన్ని మనం ప్రమాణంగా వాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా, నీ వాక్యమే సత్యము అని దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ అన్నాడు. అంటే సత్యానికి ప్రమాణం ఎప్పుడు కూడా వాక్యమే. సో వాక్యం ఏది బోధిస్తే అది సత్యమా, లేకపోతే ఎక్కువ మందిని సమకూర్చే సామర్థ్యం ఉన్నవాడు ఏది చెప్తే అది సత్యమా అన్నది మనము ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్. నేను చాలా మందిని పోగు చేసుకోగలిగాను కాబట్టి నేను బోధించింది అంతా సత్యం అని బైబిల్ చెప్పుంటే అలాంటి వాళ్ళు చెప్పేవన్నీ సత్యాలే అయిపోతాయి. కాదు, ఈ వాక్యానుసారంగా మాట్లాడిన వాళ్ళే సత్యం మాట్లాడుతున్నారు, వారిలో వెలుగు లేని వారే ఈ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడతారు అన్నటువంటి బోధ ఒకవేళ బైబిల్ చేసి ఉంటే వాక్యానుసారమైనటువంటిదే సత్యం. అంటే ఇప్పుడు నేను సత్యం చెప్పినందుకు చాలా మంది నన్ను విడిచిపెట్టి నన్ను విస్మరించి వెళ్ళిపోయినప్పటికీ, నాతో ఎవ్వరూ లేకపోయినప్పటికీ నేను చెప్పేది వాక్యం చెప్పే బోధ అయితే కనుక నేను చెప్పిందే సత్యం. అంతేగాని 1,00,000 మంది నాతో ఏకీభవించినంత మాత్రాన అసత్యం సత్యం అయిపోదు ఎప్పుడు కూడా. సో అది చాలా సింపుల్ రూల్ కదా. సో వాట్ ఈస్ అవర్ స్టాండర్డ్ ఆఫ్ ట్రూత్? ఇస్ ఇట్ ద వర్డ్ ఆర్ ఇస్ ఇట్ ఎనీథింగ్ ఎల్స్ అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. తర్వాత ఎక్కువ మంది వెంబడిస్తున్నారు కాబట్టి అది దేవుడు ఆశీర్వదిస్తేనే విస్తరిస్తుంది అని అర్థం చేసుకోవడం కంటే మూర్ఖమైనటువంటి తలంపు ఇంకొకటి లేదు. ఎందుకంటే మీరు పాత నిబంధన చరిత్ర అంతా కూడా చదువుకుంటారండి, ఎప్పుడు కూడా అబద్ధ ప్రవక్తల వెంటే ఎక్కువ మంది వెళ్ళారు. అంటే చాలాసార్లు మనం గమనిస్తాం కదా ఆ విషయాన్ని. ఇస్రాయేల్ దేశం అంతా కూడా చాలా మంది అబద్ధ ప్రవక్తలను వెంబడించారు. ఈ ప్రవక్త మాత్రమే ఒక్కడే నిలబడి చాలాసార్లు దేవుని కొరకు సాక్ష్యం చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. తర్వాత దేవుడు వారిని రివైవ్ చేసి వారిని మళ్ళీ సత్యం వైపుకి ఆకర్షించుకున్నప్పుడు వాళ్ళు తిరిగారు దేవుని తట్టుకి. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ చాలాసార్లు దేవుడు ఇశ్రాయేలీని శిక్షించడానికి, వారిని శత్రువుల చేతికి అప్పగించడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు అబద్ధ బోధకుల మాట విన్నారు, సత్యం వైపు నిలబడలేదు. సో ఎక్కువ మంది అబద్ధం వైపు ఉన్నారు అన్నది అంటే ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు పాత నిబంధనలో మైకాయా అనేటటువంటి ఒక ప్రవక్త గురించి మనం వింటా ఉన్నాం. అతని సమయంలో 450 మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. యెహోవా నామంలోనే ప్రవచించేటటువంటి 450 మంది అబద్ధ ప్రవక్తలు అహాబు రాజు దగ్గర ఉన్నారు. సో 450 సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేది సత్యము, మికాయా ఒకడే కాబట్టి అతను చెప్పేది అసత్యం అని అనుకోవడానికి వీల్లేదు ఎప్పుడు కూడా. ఓకే, సో దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆల్వేస్. అంటే సత్యం బోధించే వాడి పక్షంగా ఎప్పుడు తక్కువ మందే ఉంటారు అన్నది కూడా మన రూల్ కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సత్యం బోధిస్తే అందరూ ఆయన వెంబడిస్తూ ఉంటే పరిసయ్యులు అసూయతో ఏం చేయాలో తెలియక అందరూ లోకం ఆయన వెంట వెళ్ళిపోయింది, మనం ఏం చేయలేకపోతున్నామే అని అసూయ వ్యక్తపరిచినటువంటి ఒక సందర్భాన్ని చదువుతున్నాం మనం వాక్యం. సో సత్యాసత్యాలు అనేవి ఎంతమంది వెంబడించారు అన్న దానిపైన ఉండదు. ఎక్కువ మంది వెళ్ళారు కాబట్టి అది సత్యమనో అసత్యమనో
ఎక్కువ మంది వెళ్ళట్లేదు కాబట్టి అది సత్యమనో అసత్యమనో మనం అనుకోవడానికి వీల్లేదు. వాక్య బోధ ఎవరు చేస్తున్నారో వాళ్ళు మాత్రమే సత్యాన్ని ప్రకటిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకుంటే దట్ విల్ బి వెరీ సింపుల్ రూల్ ఫర్ అస్ టు ఫాలో. సో దానికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ యాడ్ చేయాలంటే ఆ లాజిక్కే తీసుకుంటే కనుక కేథలిక్ సంఘంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు బోధించేదంతా సత్యం అనే చెప్పాలి. ఎందుకంటే క్రిస్టియానిటీ అని చెప్పినప్పుడు ఎక్కువగా అంటే నార్మల్ గా చూపించబడుతుందంతా కేథలిక్ చర్చ్. దానికి ప్రొటెస్ట్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు తక్కువ అప్పుడు ప్రొటెస్టెంటిజం వచ్చినప్పుడు. సో కాబట్టి అది అసలు బిబు గారు చెప్పినట్టు కంప్లీట్ గా నాన్ సెన్స్ అది. అంటే ఎక్కువ మంది అనే క్రైటీరియా పెట్టుకుంటే ఇక వాళ్ళు చెప్పినంతలాగా ఇక సత్యం ప్రకటించే వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో అని అనుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ శ్రవణ్ గారు చెప్పిన దానికి ఈవెన్ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారంగా అయితే క్రిస్టియన్స్ అని చూస్తే దాంట్లో 78% ఆర్ రోమన్ క్యాథలిక్స్. సో ఓన్లీ ఈ 22% వరకు చూస్తా ఉంటే అసలు కాదు అనే చెప్పాలి ఆ లాజిక్ ప్రకారం. అది వాళ్ళు ప్రశ్న అడిగే వాళ్ళు కూడా ఒప్పుకోరేమో బహుశా ఆ విషయాన్ని. పోనీ మీరు అలా అంటే ఒప్పుకుంటారా అంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు కావచ్చు. అది కేవలం మనల్ని విమర్శించడానికి మాత్రమే అడిగే ప్రశ్న అంతే. అంటే వాళ్ళ బోధకుల్ని వాళ్ళు వెనకేసుకొని రావటానికో వాళ్ళ వాదన సమర్థించుకోవడానికో వేసే ప్రశ్నే తప్ప అంటే మనం ఇలా ప్రశ్నిస్తే దానికి వాళ్ళ దగ్గర కూడా సమాధానం ఉండదు, వాళ్ళు కూడా ఒప్పుకోరు అలాగని. అదే ఇప్పుడు ఓఫిర్ చెప్తున్నట్టుగా నేను 1500 సంఘాలని స్థాపించగలిగాను, మీరు అంతకంటే ఎక్కువ స్థాపించగలిగితే ఆ తర్వాత నన్ను ప్రశ్నించండి. నాకంటే ఎక్కువ మందిని పోగు చేయాలి ఫస్ట్ నాకు వ్యతిరేకంగా మాట్లాడాలంటే. అట్లాంటి స్టూపిడ్ లాజిక్స్ వాడుతూ ఉంటారు అనమాట చాలా మంది. యశ్వంత్ గారు, ఈ రోజు చాలా ప్రసంగ వేదికలు వచ్చేసాయి. సంఘాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకా ఇతర మాధ్యమాల్లో కావచ్చు. అందరూ వాక్యమే కదా చెప్పేది అనేది సాధారణ అవగాహన. అసలు వాక్యానుసారమైన ప్రసంగాన్ని ఎలా వివేచించి అర్థం చేసుకోవాలి? చాలా చోట్ల ప్రసంగాలు వింటూ ఉన్నారు అనేది, చాలా మాధ్యమాల ద్వారా వింటున్నారు అనేది చాలా వాస్తవం. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, రీల్స్, ఫేస్బుక్ లో ఇలా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనూ అన్ని రకాలుగా రేడియోల్లోనూ అన్ని చోట్ల ప్రసంగాలే, ఎక్కడ చూసినా ప్రసంగాలే. యూట్యూబ్ లో ప్రసంగమే, వాట్సాప్ స్టేటస్ లో ప్రసంగమే. కానీ ఆ వినేవాళ్ళు కూడా అన్ని రకాలు వింటూ ఉన్నారు. కానీ ఏది వాక్యానుసారమైంది అనేది ఎట్లా నిర్ధారించుకోవాలి అనే ప్రశ్న రావడమే ముందు అభినందించాల్సిన విషయం. ఎందుకంటే చాలా మంది అసలు ఆ ప్రశ్న గురించి అసలు అట్లాంటి ఆలోచన రావట్లేదు చాలా మందికి. అలా వింటా ఉన్నారు, ఏది పడితే అది వింటూ ఉన్నారు, ఎవరేం చెప్తే అది వింటూ ఉన్నారు. సో అది మంచి విషయం కాదు. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఏ ఆత్మలు దేవుని సంబంధమైనవో పరీక్షించండి అనే ఒక ఆజ్ఞ ఇవ్వబడింది ప్రతి విశ్వాసకి. సో ఎవ్వరు చెప్తున్నా సరే, ఏ మాధ్యమం ద్వారా వింటున్నా సరే, అది వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా అని పరిశీలించడం, పరీక్షించడం అనేది ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. అది ఆజ్ఞ రూపకంగా చెప్పబడినటువంటి విషయం. సో అది మొదటిగా గుర్తించాలి. తర్వాత వాక్యానుసారంగా ఉందా లేదా అని ఆలోచిస్తే ఇంతవరకు మనం ఈ చర్చలో మాట్లాడుకున్న విషయాలు, ఆ మధ్య మధ్యలో చెప్తూ వచ్చిన చాలా నియమాలు అన్ని కూడా వర్తిస్తాయి. అంటే వారు వాక్యాన్ని ఉన్నట్టుగానే చెప్తున్నారా, లేదా వాళ్ళ అభిప్రాయాల ఆలోచనలు ఏమైనా అందులోకి చూపించి ఆ వాక్యాన్ని అడ్డం పెట్టుకొని జస్ట్ ఒక వచనాన్ని చదివి వాళ్ళ కథలేవో, వాళ్ళ దుర్బోధ ఏదో, వాళ్ళ సంగతులేవో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారా అనేది పరిశీలించాల్సి ఉంటుంది. లేదా అందులో ఉన్న సంగతులనే మనకి వెలికి తీసి వాటిని మనకు అర్థమయ్యేలా వివరించి చెప్తున్నారా అనేది చూడాల్సి ఉంటుంది. ఇది కొంత శ్రమతో కూడుకున్నటువంటి పని. ఊరికే ఎవరేం చెప్పినా వింటూ మనకు నచ్చినవి తీసుకుంటూ నచ్చని వదిలిపెట్టేస్తూ వెళ్ళిపోవటం అనేది ఏ లేజీ క్రిస్టియన్ అయినా చేసేటువంటి పని. కానీ అలా కాకుండా ఈ ఆజ్ఞకు విధేయత చూపించాలని ఒకవేళ ఏ క్రైస్తవ విశ్వాసైనా అనుకుంటే వారు కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ మైండ్ కి కొంత పని పెట్టాల్సి ఉంటుంది. పరీక్షించటం అంటే బైబిల్ని ముందు పెట్టుకొని, ఇదే స్టాండర్డ్ పరీక్షకి స్టాండర్డ్ మెజర్ ఏంటి అంటే బైబిలే మళ్ళీ. సో బైబిల్ని పక్కన పెట్టుకొని బైబిల్తో వాళ్ళ బోధన పోల్చుతూ వాళ్ళు మొత్తం అంతా బైబిల్కి అనుగుణంగానే అందులో ఉన్న సంగతులే బోధిస్తున్నారా అని చేయడానికి కొంత శ్రమ, కొంత ప్రయాస పడాల్సి ఉంటుంది. ఈ విషయంలో కొంతవరకు ఎవరు హెల్ప్ చేస్తారు మనకి అంటే, ఒకవేళ నమ్మకంగా బైబిల్ని ప్రకటించే స్థానిక సంఘ కాపరి ఉంటే ఆ కాపరిని అడగొచ్చు, ఆ పాస్టర్ గారిని అడగొచ్చు, నేను ఎటువంటి ప్రసంగాలు వినాలి, లేదా ఇటువంటి ప్రసంగాలు నేను వినొచ్చా, పర్వాలేదా, పలానా వాళ్ళు ఆరోగ్యకరమైన నమ్మకంగానే బోధిస్తారా వాక్యాన్ని అని అడిగి వారి సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అయినా మీరు ఈ ఆజ్ఞకు మళ్ళా విధేయత చూపించడం మాత్రం తప్పదు. ఎందుకు ప్రతిసారి మీకు గైడ్ చేసే మీ కాపరి సరైన విధంగానే గైడ్ చేస్తాడని కూడా లేదు. వాళ్ళు చెప్పిన ఏ మనిషి చెప్పినా
మళ్ళీ ఏం చేయాలి? మీ బాధ్యత మీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. మళ్ళీ బైబిల్ ముందు పెట్టుకొని పరీక్షించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఈ విషయంలో ఇందాక చంద్రశేఖర్ గారు సూచించిన విషయం కూడా కొంతవరకు మీకు దోహదపడుతుంది. ఏంటంటే హితబోధ వెబ్సైట్ మీరు ఒకవేళ రెగ్యులర్ గా ఫాలో అవుతూ అందులో ఉన్న రీసోర్సెస్ మీరు వాడటం అలవాటు చేసుకుంటే కనుక మీకు ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగు క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి దుర్బోధలు ఏమేమి ఉన్నాయి, వాటిని ఎట్లా గుర్తుపట్టాలి, వాటి నుంచి ఎట్లా మనము జాగ్రత్త పడాలి అనే విషయాల గురించి మీకు కొంత అవగాహన వస్తుంది. అండ్ అంత మాత్రమే కాకుండా ప్రతి మంగళవారం జరిగే ఈ క్రైస్తవ స్పందన కార్యక్రమంలో కూడా చాలా మంది తరచుగా అడిగే ప్రశ్న అది, పలానా వాళ్ళు పలానా బోధ చేస్తున్నారు, మేము అది ఆరోగ్యకరమైందేనా, లేదా అది వాక్యానుసారమైందేనా, లేకపోతే వాక్యం దానికి విభిన్నంగా చెప్తున్నట్లుగా అనిపిస్తుంది, దీని గురించి మీరు ఏమంటారు, ఇంకొన్ని విషయాలు మాకు తెలియజేయండి అని అడుగుతూ ఉంటారు. సో ఆ క్రైస్తవ స్పందన కార్యక్రమంలో కూడా మీరు పాల్గొంటూ ఇటువంటి ప్రశ్నలు మీరు కూడా అడిగి దాని ద్వారా కూడా మీరు కొంతవరకు ఈ విషయాలు పరీక్షించడానికి మీకు కొంత దోహదపడుతుంది. కానీ ఇదేది కూడా అంటే మా హితబోధ వెబ్సైట్ అయినా సరే, మా కార్యక్రమం మేము ప్రసారం చేసే క్రైస్తవ స్పందన అయినా సరే, మీ సంఘ కాపరైనా సరే, ఇవేవి కూడా ఈ ఆజ్ఞకు మీరు విధేయత చూపించడానికి ప్రత్యామ్నాయాలు కాదు. మీకు ఆ విషయంలో కొంతవరకు దోహదపడతాయే తప్ప ఆ ఆజ్ఞకు విధేయత చూపించడం ప్రాథమికంగా ప్రతి విశ్వాస పైన ఉన్నటువంటి బాధ్యత అని గుర్తించాలి. దానికి ఒక 2 పాయింట్స్ నేను యాడ్ చేయాలంటే కనుక, మనం అపోస్తల కార్యాలు 17-11లో చాలా స్పష్టంగా వీళ్ళు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక అని బెరియా సంఘం గురించి చెప్తూ, పౌలు శీలలు చెప్పుచున్న సంగతులు అలాగున్నవో లేదో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి అనే మాట చూస్తున్నాం. కాబట్టి అంటే అపోస్తలు కంటే గొప్ప బోధకులు ఎవరు లేరు. సో అపోస్తలు బోధించిందే వాళ్ళు పరిశీలించి లేఖనాలతో పరిశీలించి చూసి సరిగా ఉందో లేదో నిర్ధారించుకుంటే, ఇంకా మన మీద అలాంటి బాధ్యత ఇంకెక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ అబద్ధ బోధకులో లేదో పరిశీలించడానికి మాత్రమే కాదు, కొన్నిసార్లు మన సంఘాల్లో మనం నమ్మకంగా వాక్యం చెప్తున్న వాళ్ళు కూడా చెప్పే విషయాల్లో పొరపాట్లు ఉండొచ్చు. ఇందాక బీబు గారు కూడా దాని గురించి మాట్లాడారు. కాబట్టి ఏ వాక్యం విన్నా గానీ ప్రతి వాక్యాన్ని మనము ఆ బోధని మనము విశ్లేషించాలి, అర్థం చేసుకోవాలి. జనరల్ గా ఆదివారం చెప్తే మళ్ళీ వచ్చే ఆదివారానికి అదేందో కూడా గుర్తుండని స్థితిలో ఉన్నారనమాట చాలా సంఘాలు కానీ చాలా మంది. కానీ ప్రతి బోధని వివేచించాలి, ప్రతి బోధను పరిశీలించాలి. అందులో ఏదన్నా ఇబ్బంది ఉంటే నమ్మకంగా పనిచేసే పరిచారకుడు పాస్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనం దాని గురించి మాట్లాడాలి కూడా. మీరు ఇలా చెప్పారు, ఇది ఇలా లేదండి వాక్యంలో అని. ఇంకా చాలా మంది పిట్ట కథలు చెప్పేవాళ్ళు, ఇందాక యశ్వంత్ గారు కూడా సైడ్ చేస్తూ ఉన్నారు కదా. వాక్యం ఏముండదు, స్టోరీనే ఉంటది దాంట్లో మొత్తం. ఇక అట్లా మొత్తం స్టోరీనే ఉందంటే అంటే ఏదన్నా ఉదాహరణ చెప్పడానికి వాడొచ్చు, కానీ వాక్యం మొత్తమే స్టోరీ ఉందంటే ఇక దాని గురించి ఏం అర్థం చేసుకోవాలి మనం? అది ఏ రకంగానూ వాక్యానుసారమైన బోధ మాత్రం కాదని అర్థం చేసుకోవాలి. సో ఆ 2 తలంపులు యాడ్ చేయాలనుకున్నాను. అసలు ఈ రోజుల్లో చాలా మంది దైవజనుణ్ణి అతను చేసిన బోధ గురించి అడగటము, అట్లీస్ట్ దాని గురించి ప్రశ్నించటం అనేదే ఒక పెద్ద పాపంగా చూస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం నుంచి సంఘాన్ని అట్లా తయారు చేస్తూ వచ్చారు ముందున్న వాళ్ళు. అదే దైవజనుడిని ప్రశ్నించడమే పెద్ద పాపము, అది భయంకరమైన విషయం. అసలు ఆయన ప్రశ్నించాలన్న ఆలోచన కూడా మనకు రావటమే పాపం ఇక అన్నలాగా భయానికి గురి చేసి అట్లా తయారు చేశారనమాట. కానీ అది పూర్తిగా వాక్య వ్యతిరేకము అనేది ఖచ్చితంగా వీక్షకులు ఎంత గమనించాలి. ఒక చిన్న విషయం ఏంటంటే, మన విశ్వాస ప్రమాణం ఒకసారి తీసుకుంటే, హితబోధ విశ్వాస ప్రమాణం ఏదైతే పెట్టామో అందులో వాక్యం అనే సెక్షన్ కింద 3rd పాయింట్లో మనం చాలా క్లియర్గా రాసాం. అన్ని క్రైస్తవ రచనలు అంటే ఈ విశ్వాస ప్రమాణంతో సహా అన్ని క్రైస్తవ రచనలు వాక్యపు వెలుగులో పరిశీలించబడాలని రాసాం మనం. అంటే మేము విశ్వాస ప్రమాణం అనేది పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా ఇది పరిశీలనకు అతీతమైంది, అన్ని కరెక్ట్గానే రాసేసుకున్నామని కాదు. పొరపాట్లు ఉండే అవకాశం ఉంది, వివేచిస్తూనే చదవాలి. దీన్నైనా ఎంతవరకు సరిగ్గా ఉంటే అంతవరకే తీసుకోవాలి, సవరణలు చేయాల్సిన దగ్గర చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన చెప్పడం కోసమే అది పెట్టామన్నమాట ఖచ్చితంగా. సో హితబోధలో ఉన్నా ఎక్కడున్నా ఏ మాధ్యమం ద్వారా మనం వింటున్నా సరే వాక్యానుసారంగా పరిశీలించి ఏది ఉత్తమమైనది, ఏది వాక్యానుసారమైనది అన్నది ఆలోచించి దాన్ని అంగీకరించడం అనేది క్రైస్తవ విధానం ఎప్పుడైనా. నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి బోధని లేఖనానుసారంగా ఉందా లేదా అని పరీక్షించాలి అన్నది ఒక సూచన కాదు, సలహా అంతకన్నా కాదు, అది ఆజ్ఞ, అది మన అందరి యొక్క బాధ్యత. సరే బీపు గారు, అసలు మనం సువార్త చెప్పుకుంటే సరిపోదా? అపాలజెటిక్స్ పేరుతో అస్తమానం ఇతరుల జోలికి వెళ్ళటం అవసరమా? ప్రాథమికంగా బీపు గారి మీదే వచ్చే ఆరోపణ.
సమస్యాత్మక సమస్యాత్మక ప్రశ్నలన్నీ మీకే వస్తున్నాయి దీపు గారు. యా అంటే సమస్య నేను కాబట్టి సమస్యాత్మక ప్రశ్నలు ఉంటాయి. యా నిజానికి సువార్త చెప్పుకుంటే సరిపోదా అని అడిగేటటువంటి వాళ్ళకి అసలు సువార్త అంటే ఏంటో తెలియదు బేసికలీ. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సువార్త అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు నరవతారిగా వచ్చాడు, శిలువ పైన చనిపోయాడు, మరణాన్ని జయించి లేచాడు, మళ్ళీ రాబోతున్నాడు, నమ్ముకుంటే పరలోకం లేకపోతే నరకం అని చెప్తే చాలు, అంతే సువార్త అనుకుంటున్నారు. ఇందాక చెప్పిన నాన్ ఎసెన్షియల్స్ ఎసెన్షియల్స్ కేటగిరీలో కూడా అదే పొరపాటు విభు గారు. ఎగ్జాక్ట్లీ ఆ ఎగ్జాక్ట్లీ సువార్తను కూడా వాళ్ళు ఒక 2 పారాగ్రాఫ్లు రాసుకుంటారు. అసలు దాంతో ఏకీభవిస్తున్న వాళ్ళందరితోటి ఓకే. యా ఎగ్జాక్ట్లీ. సో ఇది మాత్రమే చెప్తే సరిపోయి ఉంటే గనక దేవుడు మనకి 66 పుస్తకాలతో కూడిన బైబిల్ ఇచ్చి ఉండేవాడు కాదు, కేవలం 4 పేజీలు రాసి ఇచ్చి ఉండేవాడు, అయిపోయేది దాంతో. ఇది మాత్రమే చదువుకోండి, ఇది మాత్రమే చెప్పండి, ఇవి మాత్రమే చెప్పుకోండి, ఇది ఒకసారి చదివేసుకుంటే సరిపోతుంది మీరు కలుసుకున్నప్పుడల్లా అని చెప్పిండేవాడు. కానీ ఎలాగైతే పాత నిబంధన గురించి, పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ సిద్ధాంతాన్ని గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది అని కొత్త నిబంధనలో మనం చదువుతున్నాము, అలాగే సువార్తకు విధేయత అని బైబిల్ చెప్తున్నప్పుడు కేవలం ఈ 4 ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే విధేయత అని కాదు, అపోస్తలీయ బోధలో ఉన్నటువంటి ప్రతి దానికి విధేయత చూపించడము, దానికి నమ్మకంగా ఉండడం, దానికి కట్టుబడి ఉండడము అన్నటువంటి ఉద్దేశంతో చెప్పారు. ధర్మశాస్త్రము అన్నప్పుడు పాత నిబంధన, సువార్త అన్నప్పుడు కొత్త నిబంధన అన్నటువంటి అవగాహన, కనీస అవగాహన లేనటువంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అనమాట. అంటే పూర్తి బైబిల్ కూడా మనకు కావాల్సిందే. కాబట్టి అందులో ఉన్నటువంటి ఏ బోధకు నష్టం కలిగేటటువంటి అభిప్రాయాలు వచ్చినా వాటిని మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలి. అవంతా కూడా సువార్త పరిచర్యలో భాగమే అన్నటువంటి అవగాహన లేకుండా ఇలాంటి నారో థింకింగ్లో ఉండి క్రైస్తవులు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాస్తవానికి సువార్త మాత్రమే చెప్పుకుంటే సరిపోదా అని. వాస్తవానికి మనం ప్రశ్నించే ప్రతి విషయంలో కూడా, అంటే మనం దుర్బోధకులను ఎదుర్కొంటూ మాట్లాడేటువంటి ప్రతి కోణంలో కూడా వాళ్ళు సువార్తకు నష్టం కలిగించేటటువంటి ఏదో ఒక బోధ చేస్తున్నారు కాబట్టి వాటిని మనం ఎదుర్కొంటున్నాం, వాటిని మనం ఖండించి సంఘాన్ని అప్రమత్తం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే చాలా మందికి ఆ విషయం తెలియక కాదు, కానీ మనం చేసేటటువంటి పరిచర్య మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటటువంటి ఉద్దేశంతో ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు. ఇది సువార్త కాదు కదా, దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నటువంటి అభిప్రాయం కలగజేయడానికి. అదే ఇందాక చెప్పినట్టుగా నాన్ ఎసెన్షియల్స్, ఇది చాలా చిన్న విషయం, దాన్నంత పెద్దగా చేస్తున్నారా అని ఎలాగైతే మాట్లాడతారో, ఇది సువార్త కాదు కాబట్టి దీని విషయంలో పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని చాలా పెద్ద చేసి అనవసరంగా సంఘాన్ని డైవర్ట్ చేస్తున్నారు అన్నటువంటి మిస్ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసం మన పరిచర్య మీద ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారనేది గమనించాలి. అంటే అపాలజెటిక్స్ పేరుతో అస్తమానం ఇతరుల జోలికి వెళ్ళటం అవసరమా అంటే, అపాలజెటిక్స్ పేరుతో అస్తమానం ఇతరుల జోలికి వెళ్ళటం వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు, అది సువార్తలో ఒక భాగమే అనేది మనం అర్థం చేసుకోవాలి. సువార్త ఎక్కడన్నా తప్పుగా చెప్పబడుతుంటే, వాక్యంలో ఉన్న విధంగా కాకుండా అందులో ఏమన్నా ఎలిమెంట్స్ జోడించి తీసేసి చెప్పబడుతుంటే, దాన్ని సంపూర్ణంగా సమగ్రంగా అర్థం చేసుకోవటానికి వేసే ప్రశ్నలే అపాలజెటిక్స్ లో భాగంగా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. దానికి సమాధానం పొందుకోవటానికి, క్రైస్తవ సమాజానికి క్లారిటీ ఇవ్వటానికి మాత్రమే అది జరుగుతుందనేది మీరు అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న యశ్వంత్ గారు, డైనాస్టిక్ ఆర్ ఇన్హెరిటెడ్ రూల్ మనము ఇంతకుముందు రాజుల దగ్గర, ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గర చూస్తాం. ఈ లోకపు పోకడ ఇప్పుడు మనం దేవుని సంఘంలో ముఖ్యంగా మెగా చర్చెస్ లో చూస్తున్నాం. సో ఈ డైనాస్టిక్ అంటే ఈ వంశ పారంపర్య పరిచర్యల గురించి మీరు ఏమంటారు? యా అన్ని కోణాల నుంచి ఆలోచించాలంటాను. ఉదాహరణకి ఇప్పుడు వంశపారపర్య పరిచర్యలు అంటే ఏంటో చెప్పాల్సి ఉంటుంది ముందు. అంటే ఒక కుటుంబం లేదా ఒక వ్యక్తి ఒక సంఘానికి నాయకుడిగా కాపరిగా ఉంటూ, తరువాత అతని టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అతని వారసులే లేదా అతని కుటుంబంలోని వ్యక్తులే తర్వాత కూడా ఆ సంఘానికి నాయకులుగా ఉంటూ, అలా ఒక కుటుంబం లేదా ఒక వంశం వారే కంటిన్యూస్ గా సంఘానికి నాయకులుగా కొనసాగుతూ ఉండడం, తరాలు మారినా సరే అదే కుటుంబం వంశం ఉండడం, నాయకులుగా ఉండడం అనేదాన్నే వంశపారపర్య పరిచర్యలు అని అంటున్నాం. దాంతో ఇబ్బంది లేదు, కానీ అది ఎంతవరకు అని అంటే తర్వాత నెక్స్ట్ ఇప్పుడు తండ్రి తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో వేరెవరైనా ఆ కుటుంబంలోని వారు కాపరికి అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, అక్కడ ప్రతిసారి ఒక కాపరిని సంఘానికి ఒక వ్యక్తిని ఒక కాపరిగా సంఘానికి నియమించేటప్పుడు చూడాల్సిన విషయాలే అతని విషయంలోనూ చూడాల్సి ఉంటది. అంటే అతనికి పిలుపు ఉందా, అంటే బోధించే సామర్థ్యం ఉందా, వాక్యము కాపరికి ఉండాల్సిన అర్హతలు ఏవైతే ఉండాలని చెప్తుందో ఆ అర్హతలన్నీ ఆ వ్యక్తిలో ఉన్నాయా,
అండ్ అతను చేస్తున్న పరిచర్య ద్వారా అప్పటికే ఏదో విధంగా అతను విశ్వాసిగా సంఘంలో కొనసాగుతూ, ఆ స్థానిక సంఘంలో కొనసాగుతూ ఉన్నప్పుడు అతను చేసే పరిచర్య ద్వారా సంఘానికి ప్రయోజనం కలుగుతుందా, క్షేమాభివృద్ధి కలుగుతుందా, వారు దీవించబడుతున్నారా, ఆ సాక్ష్యం వారు ఇవ్వగలుగుతున్నారా? సంఘము పెద్దలు అందరూ కలిసి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ గురించి, అలాగే అతని యొక్క కేపబిలిటీ, అతని బోధించే సామర్థ్యం కానీ, నాయకత్వపు లక్షణాలను గురించి కానీ సంఘము పెద్దలు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? వాళ్ళు ధృవీకరించగలరా? అవును, ఇతను దీని కొరకే పిలువబడ్డాడు అన్న సంగతి అతనితో పాటు వారు కూడా చెప్పగలిగే పరిస్థితి ఉంటే మంచి విషయమే, దాంతో ఇబ్బంది ఏం లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, ఈ ప్రశ్న వెనకాల ఉన్న ఫోర్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది అని అంటే, సంఘములో అటువంటి తలాంతులు, అటువంటి వరాలు, అటువంటి సామర్థ్యము కలిగినటువంటి ఇతరులు ఉన్నప్పటికీ వారికి ఎటువంటి అవకాశము ఇవ్వకుండా వారిని తొక్కేసి తమ కాపరి, తన కుటుంబ సభ్యులు లేదా తన కుమారులు, తన వారసులకు మాత్రమే దాన్ని అందించే ప్రయత్నము చేయటము అనేది ఏదైతే జరుగుతుందో దాన్ని నెపోటిజం అని అంటారన్నమాట. అది వాక్య విరుద్ధమైంది. అలా చేయడానికి వాక్యం ఏ రకంగానూ అంగీకరించదు, సమ్మతించదు. ఎస్, సాధారణంగా మనం చూసుకుంటే గనక ఒక వ్యక్తి తన 30s లో ఒకవేళ ఒక సంఘాన్ని ప్లాన్ చేసి, ఒక చర్చ్ ప్లాన్ చేసి దానికి కాపరిగా ఉంటూ ఆ సంఘాన్ని కడుతూ వెళ్తూ ఉన్నాడు అనుకుందాం. ఒకవేళ బైబిల్ యొక్క స్పష్టమైన బోధ ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి స్థానిక సంఘానికి బహుళ నాయకత్వం ఉండాలి. అంటే ఒకే కాపరి కాకుండా ఇంకా కొంతమంది సంఘ పెద్దలు లేదా తనతో పాటు కలిసి పరిచర్య చేసేటువంటి కాపరులను లేవనెత్తేటువంటి బాధ్యత ప్రతి సంఘ కాపరి పైన ఉంటుంది. సో వాళ్ళ కుమారుడు లేదా వాళ్ళ వారసులు, తర్వాతి తరం వాళ్ళు ఆ సంఘానికి కాపరి అయ్యే దానికి ఇంకా చాలా టైం పడుతుంది. యాక్చువల్లీ అంతకాలం పాటు కూడా ఆ సంఘములో ఉన్న వేరెవరిని వాళ్ళ యొక్క వరాలు ఎక్సర్సైజ్ చేయడానికి కానీ, కాపరులుగా ఉండే అన్ని అర్హతలు కలిగి సామర్థ్యాలు కలిగినా సరే ఎటువంటి అవకాశము ఇవ్వకుండా వాళ్ళందరినీ అణిచేయడము, తొక్కేయడము అనేది వాక్య విరుద్ధమైనటువంటి పని అని చెప్తున్నాను అనమాట. ఒకవేళ లేట్ 40s 50s లో ఒకవేళ చర్చ్ ప్లాంటింగ్ చేసి ఉండి ఆయన ఆ బాధ్యతల నుంచి విరమించుకునే సమయానికి ఒకవేళ వాళ్ళ కొడుకే అందుబాటులో ఉండే కేసెస్ డిఫరెంట్ కేసెస్, కానీ సాధారణంగా అలా జరగవు కదా. సో దాని గురించి కూడా ఆలోచించాలి. ఒకవేళ ఆ చర్చికి కొన్ని తరాల పాటు ఒకే కుటుంబం, ఒకే వంశానికి చెందిన వాళ్లే నాయకులుగా ఉంటున్నారు అని అంటే, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాక్య క్రమానికి అనుగుణంగా వాళ్ళు నడుచుకోవట్లేదు అనే మనము దాని గురించి సీరియస్ గానే ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ నేటి పరిస్థితుల్లో అది ఎలా అయిపోయిందంటే ఫ్యామిలీ బిజినెస్ లాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒక బంగారపు కొట్టు పెట్టుకుని ఆయన తర్వాత తన కొడుక్కి దానికి సంబంధించిన స్కిల్స్ అన్ని నేర్పించి ఆ వ్యాపారం అంతా తన కొడుకు అప్పగించినట్టుగా ఈ స్థానిక సంఘం అనేది కూడా ఒక కుటుంబానికి చెందిన ఫ్యామిలీ బిజినెస్ లాగా చూస్తున్నారు చాలా మంది. దుర్బోధకులు, అబద్ధ బోధకులు అలా చేస్తారు కాబట్టి ఆ పదం వాడుతున్నారు అలా చేసే వాళ్ళందరికీ. ఎవరైతే నిజంగా అలాంటి ఉద్దేశంతో ఇది మా వ్యాపారము, ఇది మా సామ్రాజ్యం, మేము కట్టుకుంటున్నాం, దీన్ని ఇంకెవరికైనా ఇచ్చేయటం మాకు ఇష్టం లేదు కాబట్టి మేము మా పిల్లలకే ఇస్తాము, మా కుటుంబస్తులే దీన్ని ముందుకు తీసుకెళ్తారు అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా దుర్బోధకులే అని అంటాను. కాబట్టి అలాంటి సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించాలి ఈ విషయం గురించి. అంటే ఎందుకు ఇలాగే జరుగుతుంది, ఎందుకు ఈయనొక్కడే కనబడుతున్నాడు, ఎందుకు వీళ్ళ పిల్లలే కనబడుతున్నారు అనే విషయాన్ని అలాంటి సంఘాల్లో ఉన్న విశ్వాసులు కూడా ఆలోచించాలి. దేవుడు అంత పెద్ద సంఘాల్లో లేదా అంతమందిని ఆ సంఘానికి చేరుస్తూ ఉన్నప్పుడు, దేవుడు అంటుకడుతూ ఉన్నప్పుడు ఎందుకు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవ్వరికి వాళ్ళ గిఫ్ట్స్ ఎక్సర్సైజ్ చేసే ఆపర్చునిటీస్ రావట్లేదు లేదా ఇవ్వబడట్లేదు అనే కోణంలో అటువంటి సంఘాలకు వెళ్ళే విశ్వాసులందరూ కూడా ఆలోచించాలి. ఇందులో వ్యాపార కోణం గురించి ఒకటి మాట్లాడారు. అలాగే ఆస్తిపాస్తులు ఏవైతే సంఘానికి చెందినవి ఉంటాయో అవన్నీ కూడా చాలా సార్లు ఒక వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉండడం, అతని వ్యక్తిగత ఆస్తిగానే అది ఉండడము అనేది ఇక్కడ వచ్చినటువంటి ఒక పెద్ద సమస్య అన్నమాట. ఇప్పుడు సంఘం కూడుకోవడానికి ఒక మందిరం లాంటిది ఏదైనా ఉంటే కనుక అది ఆ వ్యక్తి పేరు మీదే ఉంటది. ఇట్ ఈస్ హిజ్ ఓన్ ప్రైవేట్ ప్రాపర్టీ అన్నమాట. కాబట్టి దాన్ని అతను తన ఆస్తిగా చూడడము, దాంతో పాటుగా ఆ సంఘాన్ని కూడా తన ఆస్తిగానే పరిగణించి దాన్ని వారసత్వంగానే ఇవ్వాలి, లేకపోతే ఇంకా అవసరమైతే వరకట్నంగా కూడా ఇచ్చేయచ్చు, కానీ బయట వాళ్ళకి మాత్రం ఇవ్వకూడదు అన్నటువంటి ధోరణి కనిపిస్తా ఉందన్నమాట. దట్ ఈస్ రియల్లీ నెపోటిజం. దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. అది క్లియర్ గా చాలా చోట్ల మనం చూస్తున్నాం కదా బ్రదర్. అంటే ఇప్పుడు కొడుకుంటే కొడుకుకి ఒక ఉన్న పేరుని బట్టి, ఆ పెద్ద ఆయనకో ఎవరికో ఉన్న పేరుని బట్టి, ఓకే నువ్వు ఈ ఊరికి వెళ్ళి కొత్తది పెట్టేసుకో, మనకి అక్కడ వచ్చేస్తారు జనాలు, ఒక అల్లుడు ఉంటే నువ్వు ఇక్కడికి వెళ్ళి పెట్టేసుకో, మనం బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అని వేరే వేరే బ్రాంచెస్, అంటే ఓన్లీ ధనాపేక్ష అనే కోణంలో బ్రాంచెస్ ఓపెన్ చేయటం, మాస్టర్లు లేకుండా స్క్రీన్ మీద మాత్రమే చూపించి డబ్బులు గుంజేయటం. సో ఇట్లాంటివన్నీ మనం చూసినప్పుడు ఈ వన్ మ్యాన్ షో, నెపోటిజం, డైనాస్టిక్ రూలే ఖచ్చితంగా గుర్తొస్తుంది. డెఫినెట్లీ.
చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఈ సమస్య కాకుండా సంఘాల్లో ప్రస్తుతం ఇంకో సమస్య వచ్చి పడింది. శ్రవణ్ గారు, విశ్వాసులు కాదు అని తెలిసిన వారికి కూడా కొంతమంది కాపరులు బాప్తిస్మాలు ఇస్తున్నారు, సంఘ సభ్యత్వం ఇస్తున్నారు, సంఘ పెద్దలుగా పరిచారకులుగా ఉండటానికి కూడా అనుమతిస్తున్నారు. ఇలా దిగజారిపోవటం వెనుక ఉన్న కారణాలు ఏమంటారు? మంచి ప్రశ్న చంద్రశేఖర్ గారు. నేను యాక్చువల్లీ చాలా చిన్నగా ఉన్నప్పుడు మేబీ గుర్తులేదు 15 ఇయర్స్ ఆ ఏజ్ లో. సో నాకు తెలిసిన ఒకళ్ళకి వివాహం కోసం బాప్తిసం ఇవ్వటం అనేది నేను చూశాను. సో నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నేనేం రక్షణ పొందారా అంటే ఏం లేదన్నట్టే నాకు అర్థమైంది. కానీ ఓన్లీ ఆ పని చేయటానికి, ఆ వివాహం చేయటానికి పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చేసి చేశారు. తర్వాత అలాంటి ఎగ్జాంపుల్స్ మనం చూస్తూనే ఉంటాం. ఎందుకు ఇలా చేస్తున్నారంటే అదొక్క విషయం అనే కాదు, కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే చాలా కారణాలు ఉన్నాయి. మొదటిగా ప్రాముఖ్యమైనది ఏంటంటే మనుషుల్ని సంతోష పెట్టాలనే కోరిక. సో మనుషుల్ని సంతోష పెట్టాలనే కోరికతో వాక్యానికి విరుద్ధంగా చేయటము అనేది దేవుడు అసహ్యించుకునే ఒక విషయం. అందుకే పౌలు స్పష్టంగా గలతీ పత్రిక 1వ అధ్యాయంలో నేను మనుషుల్ని సంతోష పెట్టేవాడిని కాదు, అలా గనక పెడితే నేను క్రీస్తు దాసుడిని కాను అని స్పష్టంగా చెప్తున్నాడు. సో అది మొదటిది. రెండోది ఏమై ఉండొచ్చు అంటే వాళ్ళ సంఘ సభ్యుల యొక్క సంఖ్య పెంచుకోవాలి. ఇప్పుడు కొద్దిమందే ఉన్నారు, వాళ్ళు ఊరికే నేను నమ్మేశానులే అని చెప్తే చాలు, నేను తీసుకెళ్లి బాప్తీసం ఇస్తాను, లేకపోతే వివాహం పేరుతో ఏదో ఒకటి చెప్పేసి బాప్తీసం ఇచ్చేస్తాను అని సంఘ సభ్యత్వం లేకపోతే సంఘం యొక్క సంఖ్యను పెంచుకోవటానికి కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకో ముఖ్యమైన కారణం ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడు పాస్టర్ గారు పెళ్లి చేశారంటే క్రైస్తవ వివాహమే ఆయన చేయాలి కదా, క్రైస్తవులు కాని వాళ్ళకి వివాహం చేయలేరు కదా. క్రైస్తవులు అంటే విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొంది సంఘంలో సభ్యులుగా ఉండాలి కదా. అట్లా లేకుండా చేస్తే ఆ నింద వస్తుంది. కాబట్టి బాప్తిస్మం ఇచ్చేస్తే వాళ్ళు సంఘంలో సభ్యులే, నాకు ఎటువంటి నింద రాదు బయట వాళ్ళ నుంచి అని సమర్థించుకోవటానికి కూడా పెళ్లి బాప్తిస్మం ఇచ్చేసి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటిని మనం చూసినప్పుడు వాళ్ళకి దేవుడు అంటే గాని, దేవుని వాక్యం అంటే గాని పట్టింపు లేదు, లేకపోతే ధనాపేక్ష, లేకపోతే మనుషులను సంతోష పెట్టడం, ప్రీతిపరచడం మాత్రమే వాళ్ళకి ఇష్టం అనేది ఖచ్చితంగా అక్కడ చూపించబడుతుంది. సో ఈ కారణాలని బట్టి పాస్టర్లను చెప్పుకుంటున్న వాళ్ళు, నేను నిజంగా అట్లా పిలవను, సో చెప్పుకుంటున్న వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే తరహాలో ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే వ్యక్తులు అంటే వయసులో కాస్త పెద్దగా ఉన్నవారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు, బాగా ఆస్తిపాస్తులు ఉన్న వారిని ఈవెన్ సంఘ పెద్దలుగా పరిచారకులుగా కూడా నియమిస్తున్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి చాలా సంఘాల్లో ఉందన్నమాట. అంటే వాళ్ళకి వాక్యం గురించి ఎటువంటి అవగాహన ఉండదు, వారికి ఎటువంటి అర్హతలు కూడా ఉండవు, వాళ్ళ సాక్ష్యం కూడా మంచిగా ఉండదు. కానీ వాళ్ళకి ఆస్తి ఉందనో లేకపోతే మంచి పదవులు ఉన్నాయనో వాళ్ళకి ఆ హోదా అదొక హోదా లాగా చూస్తూ దాన్ని ఆ పెద్దరికపు ఇది ఇవ్వడం కోసం వాళ్ళని ఈవెన్ సంఘ పెద్దలుగా కూడా నియమిస్తున్నటువంటి పరిస్థితి నేడు సంఘాల్లో ఉండే చాలా విచారకరము, చాలా దౌర్భాగ్యమైన స్థితి అని నేను అంటాను. క్రైస్తవ స్పందన 100వ ఎపిసోడ్ యొక్క చివరి ప్రశ్న. ఎప్పటి నుండో క్రైస్తవుల మీద ఒక నింద ఉంది. క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు, ఇది చట్టపరంగా నేరమని క్రైస్తవ్యం పైన ఉన్న ఆరోపణ. బీబు గారు, మీరు లాలో పీజీ చేశారు, భారతీయ చట్టం గురించి మీకు తెలుసు. ఈ నింద లేదా అపనింద గురించి మీరు ఏమంటారు? ఎస్ చంద్రశేఖర్ గారు, చట్టం తెలుసు, అలాగే బైబిల్ కూడా తెలుసు. బైబిల్ ఖచ్చితంగా ఎక్కడ ఎవరిని వెళ్ళి మత మార్పిడి చేయమని ఎప్పుడు ఆజ్ఞాపించలేదు. వెళ్ళి సువార్త ప్రకటించమని మాత్రమే చెప్పింది. నమ్మి బాప్తిస్మం పొందువారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అని బైబిల్ చెప్తుంది. మీరు వాళ్ళని నమ్మించండి, బలవంతం చేసి లేదా ప్రలోభ పెట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రభావితం చేసి తప్పుడు విధానాల్లో వాళ్ళని మభ్యపెట్టి మత మార్పిడి చేయండి అని చెప్పి ఎప్పుడు బైబిల్ చెప్పలేదు. అలా చేయాల్సిన అవసరం కూడా క్రైస్తవులకి లేదు, అలా చేయాల్సిన అవసరం దేవుడికి లేదు. దేవుడు కేవలం సత్యం ప్రకటించమని చెప్పాడు. ఇది సత్యమని ఎవరైతే గ్రహిస్తారో, అంటే ఆధారాలు చూపిస్తాం, ఇది సత్యమని నిరూపించడానికి అవసరమైనటువంటి ఆధారాలు చూపిస్తాం, దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అభ్యంతరాలని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. దానికి ప్రత్యామ్నాయాలుగా సత్యంగా కనబడి మోసగించేటటువంటి విషయాలు అవి ఎందుకు సత్యం కావో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాము. అంతే తప్ప ఎవరిని ఖచ్చితంగా మీరు సువార్త అంగీకరించి తీరాల్సిందే అని బలవంత పెట్టడం కానీ, లేకపోతే అలా చేయగలిగే విధంగా ఎవరినైనా ప్రలోభ పెట్టడం కానీ క్రైస్తవులు చేయరు. అలా చేయమని బైబిల్ ఎక్కడ బోధించలేదు. ఒకవేళ ఎవరైనా చేస్తుంటే వాళ్ళు బైబిల్కి అతీతంగా లేకపోతే బైబిల్ ఇచ్చినటువంటి ఆజ్ఞకు బాధ్యతకు
అదనంగా వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు. దానికి బైబిల్ కానీ క్రైస్తవం కానీ ఎప్పుడు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం చేసేటటువంటి ప్రేమతో మనం చేసేటటువంటి మంచి క్రియలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇతరులకు సహాయం చేయడము, వాళ్ళకి విద్యా వైద్య రంగాల్లో క్రైస్తవులు చేసేటటువంటి సేవలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రలోభాలుగా తప్పుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం మతోన్మాదులు తరచుగా చేయడం మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాము. వాస్తవానికి అందరికీ మేలు చేయమని బైబిల్ గ్రంథం బోధించింది. యేసుక్రీస్తు ప్రభు కూడా తనను విశ్వసించరు అని తెలిసినటువంటి వారికి కూడా 5,000 మందికి భోజనం పెట్టినట్టుగా మనం చూసాం ఒక సందర్భంలో. మరుసటి రోజే వాళ్ళు ఈయన్ని విమర్శించి వెళ్ళిపోతారు అన్నటువంటి విషయం అన్నీ తెలిసిన ప్రభువుకి తెలిసినప్పటికి కూడా ఆయన వారికి భోజనం పెట్టాడు. వాళ్ళు మతం మారుతారు, నన్ను ఖచ్చితంగా వెంబడిస్తారు అన్నటువంటి ఆలోచనతో కాదు వాళ్ళకి భోజనం పెట్టింది ప్రభు. సో అదే మాదిరిని అనుసరిస్తూ ఎవరికి ఎక్కడ అవసరం ఉన్నా మన స్తోమత మేరకు మనం సహాయం చేయాలన్నది మనకు ప్రభువు చూపించినటువంటి మాదిరి. కాబట్టి అందరికీ మేలు చేయండి, విశేషంగా విశ్వాస గృహానికి చెందినటువంటి వారికి మేలు చేయండి అని అన్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారికి మంచి చేస్తూనే ఇతరులకు కూడా చేయగలిగే స్తోమత ఉన్న మేరకు మనం చేస్తూ వచ్చాం సంఘంగా, వ్యక్తిగతంగా కూడా. వాటిని మతం మార్పిడి కొరకు, ఎవరినో ప్రభావితం చేయడం కొరకు మనం చేస్తున్నటువంటి క్రియలుగా చిత్రీకరించడం అనేది జరుగుతూ ఉంది తప్ప నిజానికి బైబిల్ అలా బోధించలేదు. నిజంగా క్రైస్తవుల ఉద్దేశం కూడా అది కాదు. అంటే దాన్ని బట్టి మేమేదో మీకు మంచి చేశాం కాబట్టి మీరు క్రైస్తవంలోనికి వచ్చేసేయాలి, ఈ మతంలోనికి దిగాలి, మతం పుచ్చుకోవాలి అన్నటువంటి మాటలు మన ఉద్దేశం కాదు ఎప్పుడు కూడా. యేసుక్రీస్తులోనే నిజంగా పాపక్షమాపణ ఉంది. మనం పాపులం కాబట్టి దేవునికి దూరం అయ్యాము, మళ్ళీ దేవునితో సమాధాన పరిచేటటువంటి సత్య మార్గం క్రైస్తవం ఒకటే అన్నటువంటి గ్రహింపులోనికి ఎవరైతే వస్తారో వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం సువార్తకు లోబడ్డం అనేది. అంటే ఇది క్రైస్తవ కుటుంబంలో లేదా హిందూ కుటుంబంలో లేదా ముస్లిం కుటుంబంలో లేదా నాస్తిక కుటుంబంలో ఏ మతంతో సంబంధం లేకుండా ఏ నేపథ్యంలో పుట్టినటువంటి వ్యక్తి అయినా కూడా తన జీవితంలో ఎప్పుడో ఒకసారి వ్యక్తిగతంగా చేసుకోవాల్సినటువంటి నిర్ణయం. క్రైస్తవులు కూడా ఆటోమేటిక్గా క్రైస్తవులు అవుతారని బైబిల్ బోధించలేదు, నిజంగా సంఘం కూడా అలా పరిగణించట్లేదు. ఎవరు కూడా పుట్టుక ద్వారా క్రైస్తవులు కాదు, ఎవరో ప్రలోభ పెట్టి వస్తే లేకపోతే ఎవరో బలవంతం చేసి వస్తే వాళ్ళు క్రైస్తవులు అవ్వలేరు. నిజంగా మారు మనసుతో యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వగలుగుతాడు. అది తల్లిదండ్రులతో, వారి విశ్వాసంతో, లేకపోతే వారి నేపథ్యంతో, మిగతా వాళ్ళతో ఏమీ నిమిత్తం లేకుండా వ్యక్తిగతంగా జరగాల్సినటువంటి విషయం. అది దేవునికి వారికి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధానికి సంబంధించినటువంటి విషయం. సో ఇది ఎవరు ఇంకొక వ్యక్తిని చేయించడం అనేది సాధ్యం కాదు. సో మతం మారుస్తున్నారు అన్నది నిజంగా అదొక అపోహ. వాస్తవానికి చాలా మంది వెళ్ళిపోతారని తెలిసినప్పుడు మిగిలిన శిష్యులతో మీరు కూడా వెళ్తారా అని ప్రభు అడిగారు తప్ప మీరైనా ఉండిపోండి అని చెప్పి ఎవరిని బలవంత పెట్టడం కానీ లేకపోతే వాళ్ళని ప్రలోభ పెట్టడం కానీ ఏమీ చేయలేదు ప్రభు. సో అలా ఆయన చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఈరోజు గర్వాపసి అని చెప్పి జబ్బలు తెరుచుకుంటున్నటువంటి మతోన్మాదులు కూడా మేము చెప్పేది ఏంటంటే వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు స్వచ్ఛందంగా క్రైస్తవంలో నుండి. అలాంటి వాళ్ళు క్రీస్తుకి అవసరం లేదు, క్రైస్తవానికి అవసరం లేదు. సో క్రైస్తవంలోనికి ఎవరినైనా రాబట్టడానికి కానీ వీళ్ళని ఇక్కడే ఉంచేయడానికి కానీ మేము చేయాల్సినటువంటి ప్రయత్నం కానీ అవసరం కానీ ఏమీ లేదు, ఎవరికి లేదు. అదంతా కేవలం క్రైస్తవుల మీద మోపుతున్నటువంటి తప్పుడు అభియోగాలు మాత్రమే అనేది మనం అర్థం చేసుకోవాలి. చట్టం కూడా అంటే ఈరోజు అది చట్ట వ్యతిరేకము, ఇది నేరము అని మాట్లాడుతున్నారు కదా. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే చట్టం కూడా బలవంతపు మత మార్పిడిని నిషేధించింది, ప్రలోభ పెట్టడాన్ని నిషేధించింది తప్ప అసలు మతమే మారకూడదు అన్నది చట్టంలో ఉన్నటువంటి విషయం కాదు. ఎవరు మతం మారకూడదు, ఎవరు ఏ నేపథ్యంలో పుడితే అందులోనే ఉండిపోవాలన్నటువంటి నియమం ఏమీ చట్టం ఎక్కడ పెట్టలేదు. సో మతం మారే స్వేచ్ఛ మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఎవరికి ఏ మతం కావాలో అది ఆచరించుకునేటటువంటి స్వేచ్ఛ మనకు రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి సువార్త విని అది సత్యమని ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే క్రైస్తవంలోనికి రావచ్చు. అలా మారుమనసుతో విశ్వాసంతో కాకుండా ఇంకే కారణాన్ని బట్టి క్రైస్తవంలోకి వచ్చినా కూడా వాళ్ళు నిజంగా క్రైస్తవులు కాదు. బైబిల్ దాన్ని ఆమోదించట్లేదు, అలా చేయమని బైబిల్ మనకి ఎక్కడ ఆజ్ఞాపించలేదు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అంటే ఈ కాలంలో మత మార్పిడి చేస్తున్నారు అన్న కోణంలో గనక మనం చూస్తుంటే సువార్త చెప్పటమే చట్ట వ్యతిరేకం అన్నట్టు. సువార్త ఇప్పుడు మనం బస్ స్టాండ్ లో పాంప్లెట్లు పంచే వాళ్ళని కొంతమందిని చూస్తాం, బైబిల్ పట్టుకొని వెళ్ళి పబ్లిక్ గా ఎక్కడన్నా సువార్త ఎవరికొకరికి చెప్పటం మనం చూస్తాం. సో అసలు అదే నిషేధం అన్నట్టు, అది చేయటమే ప్రలోభం అన్నట్టు ఈ హిందూ మతోన్మాదులు కానీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సో అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. సో ఈ విషయం గురించి బీబు గారు కాన్స్టిట్యూషన్ పరంగా కానీ ఏదన్నా పాయింట్ యాడ్ చేస్తే బాగుంటది బీబు గారు. కాన్స్టిట్యూషన్ పరంగా అంటే ఇప్పుడు మనకి మత స్వేచ్ఛ అనేది రాజ్యాంగము గుర్తించినటువంటి ఒక ప్రాథమిక హక్కు. మీరు ప్రాథమిక హక్కుల
జాబితా ఒకవేళ చూస్తే కనుక మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 3వ భాగంలో ఆర్టికల్ 25 నుండి 28 వరకు ఉన్నటువంటి మత స్వేచ్ఛల్ని మనం సరిగా అర్థం చేసుకుంటే 25(1) మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 25(1) ప్రకారము శాంతి భద్రతలకు, నైతికతకు, ఆరోగ్యానికి, ఈ ప్రాథమిక హక్కుల భాగంలో ఉన్నటువంటి ఇతర విషయాలకు విఘాతం కలిగించనంత వరకు ఎవరైనా ఏ విశ్వాసాన్నైనా అవలంబించవచ్చు, ప్రకటించవచ్చు, ప్రచారం కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ, రాజ్యాంగం ఇస్తున్నటువంటి స్వేచ్ఛ. సో దీనికి వ్యతిరేకమైనటువంటి చట్టం ఏదైనా ఉంటే అది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టం అవుతుంది. ఇప్పటివరకు అలాంటి చట్టం ఏం లేదు. ఒకవేళ అలాంటి చట్టం ఏదైనా తయారు చేస్తే అది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది. ఈ ప్రాథమిక హక్కును ఫస్ట్ కాదనేసి దీన్ని రాజ్యాంగం నుండి తొలగించి ఆ తర్వాత అది చేయాల్సి ఉంటుంది ఎవరైనా కూడా. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ రాజ్యాంగం గుర్తిస్తున్నటువంటి ఒక విషయాన్ని మీరు గమనించాలి. అంటే కొన్ని మత విశ్వాసాలు శాంతి భద్రతలకు, నైతికతకు, ఆరోగ్యానికి, ఇతర ప్రాథమిక హక్కులకి సమస్యాత్మకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది అని రాజ్యాంగం గుర్తిస్తుంది. అందుకే అలా లేనంత వరకు ఏ విశ్వాసాన్నైనా మీరు వెంబడించవచ్చు అని చెప్తుంది. అంటే రాజ్యాంగం మత మార్పిడిని ప్రోత్సహిస్తుంది వాస్తవానికి. అంటే అది శాంతి భద్రతలకు, నైతికతకు, ఆరోగ్యానికి, ఇతరుల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక ఆచారం అయితే గనక, ఒక విశ్వాసం అయితే గనక దాన్ని మీరు కలిగి ఉండొద్దు అని చెప్తుంది రాజ్యాంగం. ఓకే, అంటే ఏంటి, ఒకవేళ అలాంటి విశ్వాసంలో మనం ఉంటే, అలాంటి ఆచారాల్ని మనం ఆచరిస్తూ ఉంటే వాటిని విడిచిపెట్టి అలాంటివి కానటువంటి దానికి రావాలన్నది రాజ్యాంగం యొక్క అభిప్రాయం ఇక్కడ. కాబట్టి రాజ్యాంగబద్ధంగా కూడా మత మార్పిడి అవసరమే. నిజంగా మనం విశ్లేషించి అర్థం చేసుకుంటే ఎలాంటి శాంతి భద్రతలకు, ఆరోగ్యానికి, నైతికతకు వ్యతిరేకం కానటువంటి విశ్వాస విధానం అంటూ ఒకటి ఉంటే అది క్రైస్తవమే. ఓకే, అది మనం అకాడమిక్గా ఎగ్జామిన్ చేసుకుంటే అర్థమయ్యే విషయం. కాబట్టి అలా మాట్లాడుకుంటే రాజ్యాంగం ఆ టర్మ్స్లో చెప్పకపోయినప్పటికీ రాజ్యాంగం ఒక ఉద్దేశం నెరవేర్చేది కేవలం క్రైస్తవం మాత్రమే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయమై ఉన్నటువంటి చాలా అపోహల్ని మీరు క్లియర్ చేశారు విభు గారు. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకోబోతున్నాము. ముగించుకునే ముందు ప్యానెల్లో ఉన్న ముగ్గురికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ముగ్గురు ఏమన్నా ముగింపు మాటలు చెప్పాలని చెప్పి కోరుతున్నాను. ముందుగా నేను సమస్త మహిమ దేవునికి ఆపాదిస్తా ఉన్నాను. 100 ఎపిసోడ్ల దాకా మేము పూర్తి చేసుకున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. నవంబర్ 1వ తేదీ 2022లో మేము ప్రారంభిస్తే ఈ రోజు వరకు ఒక్క ట్యూస్డే కూడా మిస్ అవ్వకుండా 100 ఎపిసోడ్స్ మేము కంప్లీట్ చేసుకోగలిగాము. ఎప్పుడైనా అందుబాటులో మేము లేనప్పుడు కూడా ప్రీ రికార్డెడ్గా కొన్ని సెషన్స్ ఉండడం కారణంగా ఎక్కడ గ్యాప్ రాకుండా మెయింటైన్ చేయడానికి దేవుడు కృపనిస్తూ వచ్చాడు. సో ఇది నిజంగా ఆయన మహిమ కోసం ఆయనే జరిగిస్తూ వస్తున్నటువంటి కార్యక్రమం అని మేము విశ్వసిస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఈ బ్యాక్గ్రౌండ్లో అంటే ఇప్పుడు ఆన్ స్క్రీన్ యశ్వంత్ గారు కానీ నేను కానీ కనబడుతూ ఉంటాను. బట్ బేసికలీ దీని వెనకాల పనిచేసేటటువంటి టీం చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సహకారం వల్ల, వాళ్ళందరి అవైలబిలిటీ వల్ల మేము ఇదంతా కూడా చేయగలుగుతున్నాము. కేవలం యశ్వంత్ గారు నేను వచ్చి ఫోన్ ఆన్ చేసుకుని కూర్చుంటే అయ్యే పని కాదు ఇది. సో డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసినటువంటి మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. సహోదరులు నరసింహుడు, సహోదరి అనుష, రాజేశ్వరి, బ్యూల, తర్వాత చాలా ముఖ్యంగా మా మెయిన్ ఎడిటర్, మా ఆస్థాన ఎడిటర్ అయినటువంటి సహోదరుడు పీటర్. ఓకే, వీళ్ళందరూ కూడా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని మీకు అందజేయడంలో ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ వాళ్ళు తెరపైన కనబడకపోయినప్పటికీ కూడా ఏమీ ఆశించకుండా, ఎలాంటి రికగ్నిషన్ ఆశించకుండా వాళ్ళు కేవలం ప్రభువుకు అన్నట్టుగా వాళ్ళ సేవ వాళ్ళు చేస్తూ వస్తున్నారు. అందుని బట్టి వాళ్ళని ప్రభునామంలో ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. చివరిగా వీక్షకుల్ని నేను ప్రభునామంలో ప్రత్యేకంగా అభినందించాలనుకుంటున్నాను. ఎవరికి ఎలాంటి ప్రశ్నలు ఉన్నా కూడా అడగొచ్చు అన్నటువంటి ఒక ఫార్మాట్లో ర్యాండమ్ క్వశ్చన్స్ తీసుకునేటటువంటి ఒక యూనిక్ ప్రోగ్రామ్గా దీన్ని మేము డిజైన్ చేయడం జరిగింది. దాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేస్తూ చాలా మంచి ప్రశ్నలతో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతి వారం పాల్గొంటున్నటువంటి వీక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా ప్రభునామంలో వందనాలు. ఇంకా ఇలాగే ఈ కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళడానికి మీ సహకారాన్ని అందిస్తారని, మా కొరకు ప్రార్థన చేస్తారని ప్రభునామంలో విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు వన్ అండ్ ఆల్. క్రైస్తవ స్పందన ప్రోగ్రామ్ ని ఆదరిస్తూ వచ్చిన వీక్షకులకు, లేకపోతే అదే విధంగా ప్రశ్నలు అడగటానికి జూమ్ లో జాయిన్ అయ్యి, యూట్యూబ్ లైవ్ లో జాయిన్ అయ్యి వాళ్ళ ప్రశ్నలు అడిగి దాని నుంచి సమాధానాలు పొందుకుంటూ ఈ పరిచర్యను బలపరుస్తున్న వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభు పేరిట వందనాలు. అయితే మీరు ఈ
ఈ మాధ్యమాన్ని ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నారో అదే తరహాలో హితబోధలో ఉన్న మిగిలిన వాటిని కూడా, అంటే అక్కడ కామెంటరీస్, వ్యాఖ్యానాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి, టిఎస్కే స్ట్రాంగ్ నెంబర్స్ చూసుకోవటానికి ఉన్నాయి, బైబిల్ ఇంకా అనేక విషయాలు బైబిల్ని మనం అర్థం చేసుకోవటానికి, బలపడటానికి హితబోధ వెబ్సైట్లో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మీరందరూ ఉపయోగించుకొని తద్వారా మీరు బలపడి అది ఇతరులకు కూడా షేర్ చేసుకునే విధంగా మీరు మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు ప్రోత్సహించిన విధానాన్ని బట్టి అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాస్తవానికి ఈ కార్యక్రమము గురించిన ఆలోచన ప్రారంభంలో చేసినప్పుడు ఎలా చేస్తాము, ఎంత దూరం వెళ్తుంది అనే విషయాల గురించి ఎటువంటి అవగాహన లేకుండా ప్రారంభించినప్పటికీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయము ఉండబట్టి ఇన్ని ఎపిసోడ్లుగా ఎంతో మంది ఈ కార్యక్రమం ద్వారా వారి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి, వారి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవడానికి, అది వాక్యానుసారంగా బైబిల్ ఏం చెప్తుంది అనే కోణంలో నుంచి ఆ దేవుని ఆలోచన ఏమైంది ఈ విషయంలో అని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడిందని చాలా మంది చెప్పే సాక్ష్యాలు తరచూ రెగ్యులర్ గా నేను ఎక్కడికైనా మీటింగ్స్ కి, సెమినార్స్ కి వెళ్తున్నప్పుడు చాలా మంది నాతో పంచుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అండ్ ఈ కార్యక్రమం ప్రారంభంలో కూడా కొంతమంది అండ్ ఈ కార్యక్రమం ఇలా ఒక స్పెషల్ ఎపిసోడ్ గా రూపొందించడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే, లైవ్ చాట్ లో కానీ, జూమ్ లో కానీ ప్రతి వారం అడిగే చాలా ప్రశ్నల వెనుక ఉన్నటువంటి చాలా మంది మిస్ అయిపోయేటువంటి కొన్ని ప్రాథమిక విషయాలు ఉంటాయి. ఆ వాక్యం కోణంలో నుంచి ఆ ప్రాథమిక విషయాల్లో ఒక స్పష్టమైన అవగాహన వస్తే చాలా ప్రశ్నలు ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతాయి. సో అటువంటి క్వశ్చన్స్ తోటి ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది అని మేము ఇటువంటి ఆలోచన చేసి మేము ముందుకు రావడం జరిగింది. అండ్ ఇంతవరకు వీక్షకులంతా కూడా, హితబోధ వీక్షకులంతా అండ్ క్రైస్తవ స్పందన కార్యక్రమాన్ని రెగ్యులర్ గా చూసేటువంటి వీక్షకులంతా ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తూ ప్రతి వారం మీరు జాయిన్ అవుతూ అండ్ మీకు తెలిసిన వారికి కూడా దీన్ని పరిచయం చేస్తూ మా ఇతర వనరులన్నీ కూడా వినియోగించుకుంటూ మీరు క్షేమాభివృద్ధి పొందుతున్న దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మీరు దాన్ని అలాగే కొనసాగించాలని అండ్ మీకు తెలిసిన వారికి కూడా ఈ కార్యక్రమాన్ని గురించి తెలియపరచాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మరొకసారి దేవునికే సమస్త మహిమ ఘనత ఆరోపిస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. హితబోధ నెట్వర్క్ చేసేటువంటి వివిధ పరిచర్యల గురించి చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజు జరిగినటువంటి ఈ 100వ ఎపిసోడ్ మధ్య మధ్యలో సూచనప్రాయంగా చెప్పినట్టుగానే, అంటే అటు ప్యానలిస్ట్ గాని, హోస్ట్ అయిన నేను గాని చెప్పినట్టుగానే క్రైస్తవ స్పందన అనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మాత్రమే కాకుండా ఇంకా ఇతర వనరుల్ని తెలుగులో ఉచితంగా హితబోధ నెట్వర్క్ అందిస్తుంది. వ్యాసాలు, వ్యాఖ్యానాలు, పుస్తకాలు, టిఎస్కే మరియు స్ట్రాంగ్స్ నెంబర్స్ రిఫరెన్స్ తో కూడినటువంటి బైబిల్, సండే స్కూల్ పాఠాలు, ఆడియో వీడియో ప్రసంగాలు, ఆడియో పుస్తకాలు మొదలైన వనరుల్ని తెలుగులో ఉచితంగా మీ ముందుకు హితబోధ నెట్వర్క్ తీసుకొస్తుంది. ఇవన్నీ మీకు 3 ప్లాట్ఫామ్స్ ద్వారా మేము అందిస్తాము. మొదటిగా హితబోధ వెబ్సైట్ ద్వారా. మీరు గూగుల్ సెర్చ్ బాక్స్ లో హితబోధ అని సెర్చ్ చేస్తే హితబోధ వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది. దయచేసి ప్రేక్షకులంతా మా వెబ్సైట్ ని ఒక్కసారైనా దర్శించండి. అందులో అసలు ఏమేమి ఉన్నాయి అని చూడాలని మనవి చేస్తున్నాం. రెండవదిగా, వెబ్సైట్ లో ఉన్న రిసోర్సెస్ అన్ని దాదాపుగా యాప్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. మీరు ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనబడుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ లోనే ఉంది. భవిష్యత్తులో ఐఫోన్స్ లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో మేము ఉన్నాము. మూడవది, యూట్యూబ్ ఛానల్. మీరు యూట్యూబ్ సెర్చ్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ అని కనపడుతుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ని ప్రెస్ చేయాలని మనవి. ఈ వనరుల ద్వారాను, ఈ క్రైస్తవ స్పందన కార్యక్రమం ద్వారాను మీరు మేలు పొందుకోవటం మాత్రమే కాక మీ పరిచయస్తులందరికీ, అంటే తోటి విశ్వాసులకి, మీ సంఘస్థులకి, క్రైస్తవ మిత్రులకి తెలియపరచడం ద్వారా వారు కూడా క్షేమాభివృద్ధి పొందటానికి మీ వంతుగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ 100వ ఎపిసోడ్ కనుక ఈ వారం ఇలా స్పెషల్ ప్యానల్ తో లైవ్ లో కాకుండా ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. కానీ వచ్చే మంగళవారం నుండి యథావిధిగా క్రైస్తవ స్పందన కార్యక్రమం మంగళవారం రాత్రి 8 గంటల నుండి యూట్యూబ్ లో, జూమ్ లోను ప్రేక్షకులు జాయిన్ అయ్యి ప్రశ్నోత్తరాల కార్యక్రమంగా ప్రత్యక్ష ప్రసారంతో మీ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు.